ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క మాటను మనం వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. కీర్తనకారుడు 34 కీర్తనలో నుంచి మాట్లాడుతున్న మాట. Psalm 34 verse 4 and 5, 4-5 వచనాలు. 4 వచనం 5 వచనం, 34 కీర్తన 4-5 వచనాలు. Psalm 34 verse 4 and 5. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. మొదటి మాటది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవెను. మళ్ళీ నీతో చెప్తున్నటువంటి మాట. దేవుని యందు విచారణ చేస్తున్న నీకు ఆయన సమాధానం ఇస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన జవాబు చెప్తున్నాడు, ఆయన ఉత్తరం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడట? నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పిస్తున్నాను, నిన్ను తప్పిస్తాను అని చెప్తున్నాడంట. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీకు ఏ భయాలు ఉంటే ఆ భయాలన్నీ విడిపిస్తున్నాడు, ఆయన అన్నీ తప్పిస్తున్నాడు. నువ్వెందుకు భయపడక్కర్లేదు. వాళ్ళకి చెప్పండి, నువ్వు దానికి భయపడకు అని. వాళ్ళకి అర్థమవుతుంది దేని గురించి వాళ్ళు భయపడుతున్నారో. దాని గురించి భయపడకని చెప్పండి. ఆయన వైపు తిరుగు, వెలుగు వస్తుంది, నీ ముఖం సిగ్గుపడదు. దేవుని యొక్క మాటలో చాలా విలువ ఉంది ప్రియులారా. ఆ మాటని మనం నమ్మి స్వతంత్రించుకునేటప్పుడే ఆ యొక్క పరిపూర్ణత, ఆ యొక్క కృపను మనం అనుభవించగలుగుతాం. అయితే దేవుని దగ్గరకు విచారణ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆలోచన ఏంటి? దేవుడు మనకేదో ఇస్తాడనా, ఏదో పొందుతామనా, ఏదో సహాయము ఇచ్చేస్తాడనా, లేకపోతే ఏమిటి దేవుని దగ్గరకు వచ్చి విచారణ? మనం గుర్తుంచుకుంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా వచ్చాను అనేటువంటిది మాత్రమే ఆయనతో మాట్లాడగలగాలి. అయ్యా ఇదిగో ఆ కీర్తన టెక్స్ట్ ఏముందో చూసారా? పైన ఉన్నటువంటి టెక్స్ట్. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి ఆయన చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. పిచ్చోడ్లాగా గడ్డం మీద నుంచి ఉమ్ము కార్చుకుని పిచ్చోడ్లాగా పనిచేస్తే రాజు దగ్గర ఒక రాజు పిచ్చోడ్లాగా పనిచేయాల్సి వస్తే బయటకు వచ్చి ఆయన చెప్తున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నీతో ఉన్నాను, నిన్ను పట్టుకున్నాను, నీ దగ్గర తప్ప నాకు ఎవరున్నారు, నిన్ను పట్టుకోవడం వల్ల నా పరిస్థితి ఇలా ఉంది అని ప్రతి బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ దేవునితో ఉండడాన్ని బట్టి నేను ఈ స్థితిని పొందుకున్నాననే మాట చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఏ వేదన అయితే ఉందో ఆ పరిస్థితి యావత్తును దేవుని దగ్గరికి తీసుకొచ్చి ఆయనతో చెప్పు. రెమెడీస్ దేవునికి చెప్పకండి, సలహాలు ఆయనకి ఇవ్వకండి, సూచనలు ఇలా చేస్తే బాగుంటుంది కదా దేవా అనేవి కొంచెం ఎక్స్ట్రాలు చేయకండి. ఆయనకి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి విచారణ చేయడం నేర్చుకోండి, ఆయనకు అప్పగించుకోవడం నేర్చుకోండి. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి వస్తావో, ఆ హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి భారంతో వేదంతో నిలబడతావో, నీ ముఖాన్ని సిగ్గుపరచడు దేవుడు. ఆయన దగ్గరికి వచ్చి నేను ఎంత మాత్రమో త్రోసివేయను అని చెప్పినటువంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు. కాబట్టి నీ బ్రతుకుని సంపూర్ణతలోకి నడిపించి నిన్ను నూతనమైన కృపలో నిలబెట్టడానికి ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతున్నాడు. ఆ మాటను నమ్ము, విశ్వసించు, స్వతంత్రించుకో, కృంగిపోవద్దు, కలవరపడద్దు. ఆయన చెప్తున్నాడు, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. 1 కాదు 2 కాదు, చాలా భయాలతో నువ్వు బాధపడుతున్నావేమో, అనేకమైన బాధల పట్ల, భయం పట్ల వేదన చెందుతున్నావేమో. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పించడానికి ఒక ఉత్తమమైన ప్రణాళిక పెట్టుకుంటాడు. అది నీకు అర్థం కాదు, నీ కన్నులకు కనపడదు. కొన్నిసార్లు నీ హృదయం దాన్ని గ్రహించలేకపోవచ్చు, కానీ అది కీడే అని నీకు అనిపించవచ్చు. దాని వెనక దాచబడిన మేలును నువ్వు చూస్తావు. ఆమేన్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మేలు దాచి ఉంది, ఆయన కృప నీ మీద ఉంది. నీ కన్నీరు చూశాడు, నీ భయం చూశాడు, నీ వేదనలన్నీ చూస్తున్నాడు. చక్కటి సహాయం పొందుతావు. ధైర్యం తెచ్చుకో. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి మనం సిద్ధపడదాం. మన హృదయంలోనికి దేవుని యొక్క మాటను పరిపూర్ణంగా తీసుకోవటానికి ఈ దినము చాలా రెక్కించి చెవులు తెరుచుకొని వింటే తప్ప ఈ దినం నీ మాట అర్థం అవ్వకపోవచ్చు. కాబట్టి చాలా సునిశ్చితంగా పరిశీలన శక్తితో దేవుని మాట వినడానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ లేఖనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, చాలా చక్కగా సంతోషించండి, సంపూర్ణులై ఉండుడి, సంపూర్ణులుగా ఉండండి, ఆదరణ కలిగి ఉండుడి, ఆదరణతో ఉండండి, ఏక మనసు గలవారై ఉండుడి, ఏక మనస్సు కలిగి ఉండండి, సమాధానముగా ఉండుడి. మళ్ళీ సమాధానంగా ఉండండి. సమాధానంగా ఉండాలి అని అంటే మనకు చాలా రకాల సమాధానాలు విన్నాం. అయితే నేను చెప్తున్నటువంటి ఇప్పుడు సమాధానం ఏంటి? దేవునితో మనిషి సమాధానం కలిగి ఉండడం. యేసుక్రీస్తు వారు ప్రజలకు, ఆ శిష్యులకు ప్రతిసారి చనిపోయిన తర్వాత కూడా వచ్చి మరి అనేక పర్యాలు మాట్లాడిన ఒకే ఒక పదం, నా సమాధానము మీకు తోడుగా ఉండను గాక. అంటే అప్పటికి వారికి దేవునితో ఇబ్బందులు లేవు, కానీ
కానీ దేవునికి తెలుసు, అంటే క్రీస్తుకు తెలుసు తన సహోదరులతో, తన విశ్వాసులతో, తన సేవకులతో, తన స్నేహితులతో, తనకున్నటువంటి ఆ బలగమైనటువంటి అపోస్తులతో సమాధానము వారికి దేవునితో లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని యేసుక్రీస్తు వచ్చి నా సమాధానం మీకు మీ హృదయాలు పేలుబడి చేయనుగా కానీ ప్రతిసారి చెప్పుకొచ్చాడు. ఆ సమాధానాన్ని పూర్తిగా పొందుకోవాలి అని అంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి మేఘములాగా మనల్ని పూర్తిగా ఆవరించి ఉన్నందున మనము కూడా 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును, భారాలు నేను తర్వాత వస్తాను, ముందు సులువుగా చిక్కులు పెట్టు పాపాల దగ్గరికి వస్తున్నాం. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏం చేయాలి? వదిలేయాలి. ఎవరైనా వదిలేశారా? నేను మెసేజ్ ఇలా చెప్పడం ఆమెన్ అన్న తర్వాత గంట సేపు మీతో మాట్లాడిన తర్వాత వీడి అంతేంటో చూద్దాం అన్నట్టు వచ్చి మా ముందు నుంచి ఉంటారు. ఏం చేస్తాడో చూద్దాం, వీడి శక్తి ఏంటో చూద్దాం, వీడి కెపాసిటీ ఏంటో చూద్దాం అని చెప్పి నా కోసం ప్రార్థన చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెప్పు, ఇది చెప్పు అని అంటే నేను మాట్లాడిన మాటకి ఇంకా దప్పిక ఆయాసం రెండు తీరవు. ఈలోపు వచ్చి సవాల్ చేస్తారు నా ముందు తొళ్ళగొట్టి మీసాలు మెలేసినట్టు. దాని అర్థం ఏంటంటే భారం ఇంకా ఇక్కడ వింటం మాత్రం వింటున్నారు కానీ భారం ఇంకా వదలట్లేదని. వినేస్తున్నాము, బాగా నింపేస్తున్నాము, కానీ మళ్ళీ తెచ్చి నా మీద వంపేస్తున్నారు. భారం విడిచిపెట్టడం అంటే ఏంటి? దేవుని మాట విన్న తర్వాత నీకున్న నొప్పి ఏదైతే ఉందో అది దేవుని దగ్గర వదులుకొని సంతోషంగా వెళ్ళగలగడం. అది చేత కాదు స్థానిక సంఘానికి. ఇక్కడ చేత కాలేదు, చాలా చోట్ల చేత కావట్లేదు. ఎక్కడ కనపడినా ఎవడు పాస్టర్ దొరుకుతాడు భయం, పరిగెత్తుకెళ్ళి ప్రార్థన చేయించేయడం, బొరబెట్టేయటమే. అంటే భారం ఏంటి? నీ భారం ఏంటి? అది విడిచిపెట్టగలవా? బైబిల్ చెప్తుంది యేసు వైపు చూచుచు నీ పరుగు పందెంను కొనసాగించుకోవడానికి నువ్వు యేసు వైపు చూడు. నీకు ఎన్నిసార్లు యేసుని చూపించట్లేదు? ప్రతి వాక్యంలో నీకు యేసుని ఎవరో ఒకరు చూపిస్తూనే ఉంటారు. ఆయన కనపడ్డు, మధ్యలో బోధకుడు కనపడతాడు, లేకపోతే అభిషిక్తుడు కనపడతాడు, లేకపోతే విడుదల చేసే ఆ పాస్టర్ గారు కనపడుతున్నాడు. సో భారము విడిచిపెట్టగలగాలి. అప్పుడు ఏమవుతుందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వస్తాయి. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి మనం గెలవగలగాలి. మనం ఇప్పటికే 9 విషయాలను విన్నాం. ఈరోజు మన యొక్క 10వ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నంబర్ 10 10వ పాయింట్ని నేర్చుకుందాం. అంటే ఇవి చిన్న చిన్న విషయాలే ఇంత ఎలాబరేట్గా మాట్లాడడానికి కారణం ఏంటనంటే నువ్వు అలాంటి విషయాలకు రుచి ఎక్కడ తగిలినా, వాసన ఎక్కడైనా తగినా, పొగ ఎక్కడైనా చూరినా వెంటనే నీకు అర్థం అవ్వాలి, అమ్మ నాయన ఈ పాపం నాదే, నేను ఇలా ఉంటాను, కాబట్టి ఈ విషయం నేను సరిచేసుకుని దేవుని దగ్గరికి వచ్చి శుద్ధ హంతఃకరణం కలిగి నిలబడతానని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. ఏం జరుగుద్దో చెప్తాను వినండి. సామెతల గ్రంథం 16:4, Proverbs 16:4. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగచేసెను. నాశనానికి మాత్రం ఆయన భక్తిహీనులను కలుగచేసెను. అంటే మనుషుల్లో ఒక కేటగిరీ ఇది, భక్తిహీనుల్ని తయారు చేశాడు. దేనికి? వాళ్ళని దేనికి? నాశనానికి. మీ పక్క వాళ్ళని అడగండి, మీరు భక్తి పరులా భక్తిహీనులా అని. భక్తి పరులు అని చెప్పారనుకోండి పర్లేదు, అంత లేదన్నారు అనుకోండి నాశనానికి నువ్వే అని కూడా చెప్పండి వాళ్ళకి. దేవుడు నిన్ను నాశనం కోసమే తయారు చేశాడు. నాశనము అయ్యేటప్పుడు ఎవరెవరు నాశనం అవుతారు అని అంటే ఫస్ట్ భక్తిహీనులు నాశనం అయిపోతారు. దేవుడు వాళ్ళని తయారు చేసుకున్నాడు. హీ మేడ్ దెమ్, హీ బిల్డ్ ఇట్, హీ రిపేర్డ్ ఇట్. ఆయన ఫామ్ చేశాడు వాళ్ళని. ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుని యొక్క మాటలు కొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు నేను మీతో చెప్పబోతున్న సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటనంటే నాకు రాదు, నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు రాదు, నాకు తెలియదు. వచ్చిన వారిని చూస్తే హేళన చేస్తాను, లేక వ్యక్తులను చూసినప్పుడు చులకనగా చూస్తాను. మొదటి కండిషన్. నెంబర్ 2, నాకొచ్చు, నాకు తెలుసు. రానివాడిని చూస్తే చీప్గా చూస్తాను, చులకనగా మాట్లాడతాను, హేళన చేస్తాను. ఎనీబడీస్ హియర్? ఈ 2 కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొదటిది నాకు రాదు, రానప్పుడు చీప్గా మాట్లాడతా వచ్చినోడిని చూసి. నాకు లేదు, నాకు రాదు, నాకు వచ్చు, కానీ రానివాడిని చూస్తే చీప్గా మాట్లాడతా, లేకపోతే చులకనగా మాట్లాడతా, లేకపోతే హేళనగా మాట్లాడతా, లేకపోతే బాగా లీస్ట్గా మాట్లాడతా. ఎందుకు ఈ పని జరుగుద్ది? ఈరోజు అసలు ఈ భావం యొక్క బలహీనతను మనం ఎలా గెలవాలో అనే విషయాన్ని కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు ప్రతి దానిని దేవుడు తయారు చేశాడు. ఒకసారి చెప్పండి. ప్రతి వస్తువుని అని చెప్పండి, ప్రతి సృష్టిని అని చెప్పండి, దానిలో ఉన్న సృష్టమును, మనుషులను. ఇప్పుడు మనందరం దేని పని నిమిత్తం తయారు చేయబడడం లేదా?
ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దర్ ఓన్ వర్క్. ఓకే, నేను చేసిన పని నువ్వు చేయలేకపోవచ్చు, నువ్వు చేసిన పని నేను చేయలేకపోవచ్చు, బట్ నీ పక్కన వాళ్ళు చేసే పని ఇంకొకరు చేయలేకపోవచ్చు. జనరలైజ్ చేస్తే ఉమెన్స్ అందరూ, స్త్రీలందరూ ఇంతేనండి, పురుషులందరూ ఇంతేనండి, పాస్టర్లందరూ ఇంతేనండి, ఇది జనరలైజ్డ్. బట్ ఎవరి పని వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని లేకుండా మరొకరి పని అవ్వదు. ఒకరిని బట్టి మరొకరికి అన్ని పనుల విషయంలో చాలా మెలకువ కలిగి ఉండాలి. సరే, ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడు తెలివితేటలు ఎవరు తయారు చేశాడు చెప్పాలి మీరు. వెరీ గుడ్. జ్ఞానం ఎవరిచ్చారు? ఆలోచన ఎవరిచ్చారు? బుద్ధి ఎవరిచ్చారు? పట్టుదల ఎవరిచ్చారు? వివేచన ఎవరిచ్చారు? వాక్యం ఎవరిచ్చారు? పరిశీలన శక్తి ఎవరిది? పరిశోధనా శక్తి ఎవరిది? మరి జ్ఞాపక శక్తి ఎవరిది? ఇప్పుడు ఇవన్నీ ఎవరివి? అన్ని రకాలతో ఒక్కొక్క వ్యక్తిని కొన్ని ఎక్కువ ఇచ్చి కొన్ని తక్కువ ఇచ్చి రకరకాలుగా ఇచ్చి ఇప్పుడు నిన్ను నన్ను కాస్ట్ చేశాడు, అంటే ముద్రేశాడు, తయారు చేశాడు, అంటే డైలోంచి తీశాడు. ఇలా ఉండాలనుకున్నాడు, అలా తయారు చేశాడు. విచిత్రం ఏంటంటే ప్రతిదానికి ఒక యూనిక్ కోడ్ పెట్టినట్టు మన ఫింగర్ ప్రింట్స్ ఐరిష్ కోడ్ పెట్టాడు. నీ చిప్ ఏంటంటే ఇదే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏలుముద్ర చదువుకున్న వాళ్ళు వేసేది. సో వేస్తే అది నువ్వు సపరేట్ అయిపోతావు, కానీ లోపల మాత్రం అన్ని ఇన్బిల్ట్ రకరకాల టాలెంట్స్ అన్నింటినీ పెట్టినవాడు దేవుడే, అన్నిటినీ తయారు చేశాడు. అయితే చాలామందిని మీరు ఈరోజు చూసినప్పుడు సైంటిస్టులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే ఈ కాలంలో ఉండకపోవచ్చులేండి, పూర్వపు కాలంలో మీరు చూసారా? ఇవన్నీ శక్తి కలిగినటువంటి వ్యక్తులు. మీరు తెలివి తక్కువ వాళ్ళని ఎవరినైనా మీరు చూస్తే బాధపడతారు, మీ ఇంట్లో ఉంటే చిరాకు పడతారు, కోపగించుకుంటారు, వారి గురించి ప్రార్థన చేస్తారు, అసహించుకుంటారు. కానీ ఈ సైంటిస్టులు అనబడి కనుక్కున్న ఈరోజు ప్రపంచం కదులుతున్న ప్రపంచంలో అనుభవిస్తున్న ప్రతి టెక్నాలజీని కనుక్కున్న ప్రతి మిషన్ని ప్రతి సూదిని కనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి అందరినీ చూస్తే వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కాదు. స్కూళ్ళకెళ్ళి రకరకాల డిగ్రీలు చేసిన వాళ్ళు బాగా కనుక్కున్నవి ఒక 100 కనుక్కుంటే స్కూల్లో మీ ఓడు పరికిరాడు పోరా బాబు అంటే ఆడు 100 కనుక్కున్నాడు ఒకడే. అన్ని తయారయ్యాయి. ఇప్పుడు అర్థమవ్వాల్సింది ఏంటి? మీరు అనుకుంటున్నటువంటి తెలివితేటలు కలిగిన పాఠశాల జ్ఞానము, కాలేజీ జ్ఞానము, యూనివర్సిటీ జ్ఞానము, పిహెచ్డి జ్ఞానము కొంతమందికి ఉపయోగపడితే వాళ్ళు చదువుకోని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువుకునే స్తోమత లేని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళు స్కాలర్స్, వీళ్ళు అనిపిస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య ఆ సఫరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సందర్భంలో దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మనుషుల పట్ల ఆ కనిపెట్టబడినటువంటి వ్యక్తి దేవుని నుంచి తెచ్చుకున్న జ్ఞానాన్ని మనుషులకు చూపించాడే తప్ప మరి ఇంకేం జరగలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతి వస్తువుని దాని పరినిమిత్తము కలుగు చేసిన వాడు ఎవడు? సో ఇప్పుడు నాకు ఈ రిమోట్ కావాలి అని నాకు అనిపించినప్పుడు నా హృదయంలో నాలాంటి అంటే ఒక వ్యక్తిని దేవుడు చూసి అరే ఇలా రా అన్నాడు, వెళ్ళాడు. వాడి బ్రెయిన్లో కొన్ని ఆలోచనలు పెట్టాడు, కొన్ని వేవ్స్ పెట్టాడు, దానికి కావాల్సిన వస్తువుని కనుక్కోమన్నాడు, వాటిని తీసుకురమ్మన్నాడు, అసెంబ్లీ చేయమన్నాడు, దీని లోపల సిద్ధపరిచాడు. ఆ తర్వాత రిమోట్ కనుక్కున్నాక నా పేరు పెట్టుకోమన్నాడు. అయిపోయింది. ఈ వస్తువు తయారు చేయడానికి దేవుడే దాన్ని కలుగు చేశాడు అనడానికి కారణం ఏంటంటే నీ అంతటి నువ్వేమీ తయారు చేయలేదు కాబట్టి. కడుపులో నుంచి బయటకు వచ్చినోడికి ఎవడైనా పట్టుకొచ్చినాడు ఉన్నాడా? రిమోట్ని పట్టుకుని బయటకు వచ్చినాడు? మీరు చూసిన వస్తువు ఏదైనా కడుపులో నుంచి వచ్చినప్పుడు చేయి తీస్తే రేఖలు తప్ప ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏమీ లేవు. ఎందుకు? వాడు ఉత్త చేతులతో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరు కలుగు చేశారు? సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంది అని అంటే నీ పక్కన ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కలుగు చేసిన వాళ్ళు ఎవరు? సో డౌట్ ఏం లేదు కదా. ఇప్పుడు ఈ విషయంతో మనం వినండి. ఇప్పుడు మానవ పట్ల ఎంతమందిని తయారు చేసిన దేవుడికి అంతమందితో పని ఉంటుందంటారా, కొంతమందితో ఉంటుందంటారా? ఏంటో మీ పక్క వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ధైర్యంగా మీతో కూడా ఉంటుంది పని అని చెప్పండి. ఉంది కదా, డౌట్ ఏం లేదు కదా. నేనేం పనికి రావట్లేదు, నేను ఎందుకు పనికి వస్తాను, నాకేముంది, నాకేం లేదు కదా, నన్ను ఎవడు పట్టించుకుంటాడు, నాకు తెలుపుగా లేను, మాటలు రావు, అది లేదు ఇది లేదు. అయితే దేవుడికి పని ఉందన్నమాట. ఇంకా నిరుత్సాహపడుతూ నాకేదో లేదనుకుంటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవునికి పని ఉండకపోతే నేను ఎందుకు చేస్తాడు? తల్లి గర్భంలోంచి పిండంగా ఉండక మునిపే రాలిపోయి వెళ్ళి చేసేవాడు కదా, ఏదో జబ్బుతోనో తీసేవాడు కదా. దేవుడు తన దగ్గరికి పిలిచేటువంటి కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు నువ్వు ఏడుస్తూ ఎందుకు అని ప్రశ్నించడానికి కూడా అవకాశం లేదు. దట్స్ హిజ్ వేస్. ఆయన యొక్క ప్రణాళికలు అలా ఉంటాయి. సరే, ఇప్పుడు మానవులందరూ చేసేటువంటి విషయం ఏంటంటే లోకంలో కొంతమందిని కొన్ని రకాలుగా వారు డివైడ్ చేస్తూ ఉంటారు. మనం ఆ డివిజన్ ఏంటో ఆలోచిద్దాం. మొదటిగా లోకంలో మనుషులు చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గాడ్ డిజైర్డ్ ఎవ్రీ వన్ ఇన్ సేమ్ ఫామ్. మనందరికీ లోపల స్కెలిటన్ ఒకేలాగా పెట్టాడు, జీన్స్ అన్నిటి రకరకాలుగా పెట్టాడు, ప్రతివాని వాని పని కోసం పెట్టాడు. దట్స్ ఎ డిసైడ్ ఫ్యాక్టర్, రైట్. గుణాన్ని బట్టి 2 రకాలుగా విభజిస్తుంది లోకం. మంచివాడు ఎవరు డిసైడ్ చేశారు? బైబిలా మనిషా? సో ఇది లోకం, గాడ్ కాదు. నెంబర్ 2, డబ్బును బట్టి 2 రకాలుగా డిసైడ్ చేశారు. ధనవంతులు ఎవరు డిసైడ్ చేశారు? దేవుడా?
మనుషులు. నంబర్ 3, జ్ఞానాన్ని బట్టి తెలివైన వారు, తెలివి తక్కువ వారు. ఎవరు డిసైడ్ చేశారు? మళ్ళీ జ్ఞానం మనుషులే, లోకమే, అంతేగాని దేవుడు కాదు. నంబర్ 4, అధికారాన్ని బట్టి వాళ్ళని ఏమన్నారు? గొప్పవారు, చిన్నవారు. ఎవరు చెప్పారు? ఉద్యోగాన్ని బట్టి పెద్ద ఆయన చిన్న ఉద్యోగం అండి, ఏదో చిన్న ఉద్యోగం అండి, చిన్నదండి అంటారు. వాళ్ళేమో పెద్ద ఉద్యోగం అంట. ఎవరు డిసైడ్ చేశారు? అధికారాన్ని బట్టి పెద్దవారు, చిన్నవారు అనేది లోకమే డిసైడ్ చేసింది, దేవుడు కాదు. నా భక్తిని బట్టి కొంతమంది డిసైడ్ చేశారు. ఏమని? వారు మంచి ఆత్మీయులు, వీరు విశ్వాసులు. వారు ఆత్మీయులు అంటే అభిషిక్తులు, లేకపోతే ఇంకేమో పేర్లు పెడతారు. అప్పుడప్పుడు మమ్మల్ని స్టేజ్ మీద పిలిచేటోడు పిలుస్తారు, బలముగా వాడబడుతున్నా అంటే అదేంటో నాకు అర్థం కాదు. ఎక్కడ వాడతారు అని చూస్తాను నేను. దీనులు అంటారు, నాకున్నంత పొగర ఊరి మీద ఎవరికి ఉండదు అనుకుంటాను నేను. నన్ను దీనుడు అంటారు, ఏం పేర్లు చెప్తుంటారు. ఒక్కొక్కడైతే రెవరెండ్ అంటాడు. నువ్వు ఇచ్చావా అని అడుగుతాను ఎక్కగానే. ఏంటో వాళ్ళకి అన్న అభిమానం ఏంటో పేర్లు మనుషుల్ని బట్టి. అదే టైంలో నా పక్కన ఒకడు ఉంటాడు, ఆడిని ఎవడో పట్టించుకోడు, ఏమీ పట్టించుకోరు. అని నాతో పాటు వచ్చాడు కదా పోనీ, నేను ఎవరు అని కూడా చూడరు అసలు. ఏమంటే ఈయన ఒక్కడే ఆత్మీయుడు, మిగిలిన వాళ్ళందరూ విశ్వాసులే. మనమే డిసైడ్ చేసాం, దేవుడు కాదు. శక్తిని బట్టి కొంతమందిని బలవంతులు, రైట్. ఇప్పుడు మీరు చెప్పేటువంటి గ్రూప్లో మీరు విభజించబడిన వర్గంలో ఉన్నారా లేదా? ఏదో ఒక వర్గంలో ఉన్నారా లేదా? దేవుడు ఏమంటాడు? ఏమన్నా కొత్త పేరు పెడతాడా? మిమ్మల్ని మామూలుగా ఆయన రూపంలో, ఆయన పోలికలో చూస్తాడా? సో ఇప్పుడు మీలో చాలామందికి ఎవరు నచ్చుతారో, దేవుడికి ఎవరు నచ్చుతారో చెప్తాను చూడండి. నేను మళ్ళీ గ్రూప్ చెప్తున్నాను. మంచివారు, గొప్పవారు, తెలివైన వారు, పెద్దవారు, ఆత్మీయులు, బలవంతులు, శక్తివంతులు, వీళ్ళందరూ ఎవరికి నచ్చుతారు? మనకు నచ్చుతారు. దేవుడికి ఎవరు నచ్చుతారో చెప్తాను. అదే వర్గం. చెడ్డవారు, పేదవారు, తెలివి తక్కువ వాళ్ళు, చిన్నోళ్ళు, విశ్వాసులు, బలహీనులు. ఎవరికి నచ్చుతారు వీళ్ళు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రతి వారిని వారి పని నిమిత్తం తయారు చేశాడు. ఈ వర్గాన్ని తయారు చేసిన వాడు దేవుడే, రెండో వర్గాన్ని తయారు చేసిన వాడు దేవుడే. కానీ మనుషులు వర్గాన్ని మీరు వెంబడిస్తున్నారా? దేవుని వర్గానితో ఉంటారా? మీరు ఎవరితో ఉంటారు? విషయం ఏంటంటే, మీరు దేవుని వర్గంలో ఉన్నప్పటికీ మనుషుల వర్గంలో ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారు. కావాలంటే చూసుకోండి. బలహీనులు ప్రేమిస్తారా మీరు? బలహీనులకు ఓతమీయుడి, ఇది వాక్యం. నేను బలహీనుల పక్షంగా ఉన్నవాడను, అనువాడను, అది దేవుడు. పేదవారి పక్షంగా దేవుని రాజ్యం ఇలాంటి వారిది అన్నాడు. శక్తి లేని వారి పక్షంగా నేను బలవంతుడు అని చెప్పాడు. వారి పక్షంగా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసిన వాడని చెప్తున్నాడు. ఇన్ని చెప్తున్నా మనకు ఎవరంటే ఇష్టం చెప్పండి? మనుషులు లోకం సృష్టించుకున్న ఆ వర్గాన్ని ఆనందించడమే మానవులందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ. దానిని బట్టే వాళ్ళకి విలువగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. మన చర్చిలో ఒక విమానాన్ని నడిపే పైలట్ ఉన్నాడు. ఆటో స్టాండ్లో లగేజ్ ఆటో, పెద్ద గూడ్స్ ఆటో వేసుకుని అది నడిపే ఒక డ్రైవర్ ఉన్నాడు. మీరు ఆ ఇద్దరు చర్చిలోకి వస్తూ ఉంటే వాళ్ళిద్దరి దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. పైలట్ దగ్గర ఏం స్మెల్ వస్తుంది? కాస్ట్లీ సెంటు. ఆటో డ్రైవర్ దగ్గర ఏమొస్తుంది? చెమట సెంటు. ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని పక్కన కూర్చోబెడతావు? నీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేపిస్తావు? చెమట ఫ్రెండా, సెంటు ఫ్రెండా? నీ భార్య ఎవరి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేసి సెకండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ రండి కూర్చోండి అంటది? చెమట ఫ్రెండా, పైలట్ ఫ్రెండా? ఇప్పటికీ దేవుడు ఎవరితో ఉంటాడు? నీ శ్రమను నేను ఎరుగుదును అని ఆయనతోనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ వాళ్ళని వదిలేద్దామా? వాళ్ళని వదిలేద్దామని నీకు నిజంగా ప్రేరేపణ కనుక ఆత్మ చెప్తే, పరిశుద్ధాత్మ కాదు ఇది దయ్యం, ఛీ వాళ్ళని వదిలేమంటదా అనుకుని మళ్ళీ వాళ్ళతో దూడడానికి ప్రయత్నం చేస్తాం. మరి నీకు మనుషులను ప్రేమిస్తున్నటువంటి నీ స్వభావాన్ని క్రీస్తు సంబంధమైన స్వభావంలోనికి మలచబడటానికి మధ్యలో నీకు ఇతర వ్యక్తులతో నువ్వు చూస్తున్నటువంటి చులకన భావం ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ప్రతిసారి దేవుని ఎంపిక నీకు చాలా క్వశ్చనబుల్గానే మారిపోతూ ఉంటుంది. ఎందుకు దేవుడు అలాంటి వాళ్ళతో ఉంటాడు, ఎందుకు మాతో ఉండడు? నిజానికి ఇప్పుడు 2వ గుంపు దగ్గరికి వస్తున్నా. ఈ సెకండ్ గుంపు ఏం చెప్పుద్దో చూడండి. ఈ బలహీనులు ఉన్నారు కదా, ఈ బలహీనులు, పేదవారు, చెడ్డవారు, తెలివి తక్కువవారు, చిన్నవారు, విశ్వాసులు అనబడేవారు, బలహీనులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? దేవుడు ఎవరితో ఉన్నాడు అనుకుంటున్నారు చెప్పండి? వీళ్ళందరూ ఎవరితో ఉన్నారు అనుకుంటున్నారు? బలహీన వర్గం అంతా మాట్లాడండి అమ్మ. మా దగ్గర దేవుడు ఎందుకు ఉంటాడులే, వీళ్ళకి ఎంతసేపు దేవుడు ఎవరితో ఉన్నారనిపిస్తుంది. నిజానికి దేవుడు ఎవరితో ఉన్నారని మీకు తెలిసింది. ఇప్పుడు మరి వీళ్ళ పోరాటమేమో వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళ పోరాటమేమో వీళ్ళలాగా ఉండకూడదని, వీళ్ళలాగా డిగ్రేడ్ అవ్వకూడదని, వీళ్ళలాగా తక్కువగా ఉండకూడదని. క్రైస్తవ విశ్వాస జీవితంలో అన్నీ ఉన్నవాడు అన్నీ వదిలి కిందకి దిగాడు. ఇక్కడున్నవారు అన్నీ పట్టుకుని ఆయన వదిలేసి పైకి ఎక్కారు. అది తేడా.
ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొదటి గుంపుకి నచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభువు పనికి ఎవరిని వాడుకున్నాడని బైబిల్ చెప్తుందో తెలుసా? ప్రభువు పనికి మొట్టమొదటిగా ఆయన స్వరము, ఆయన పదము లేక ఆయన మాట, ఆయన యొక్క నడిపింపు, ఆయన మార్గాలు జ్ఞానులకు మరుగు చేశాడు. జ్ఞానులకు మరుగు చేశాడు. మరి ఎవరికి ఇచ్చాడు? పసిబాలురు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చిన్న స్థాయిలో ఆధారపడేవారిగా ఉంటారో, పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద పూర్తి స్థాయిలో ఆనుకుని ఉంటారో, అలాంటి ఆనుకునే వారి మీద, అలాగ దేవుని దగ్గరకు వచ్చు వారి మీద మాత్రమే యేసు ప్రభువారు పనిచేస్తూ ఉంటాడు. అంటే బలహీనతల మధ్య. ఇప్పుడు ఆలోచించండి, ప్రతి విషయంలో కూడా బలహీనతల మధ్య చాలా వారి బలహీనతలు మనం చూసినప్పుడు మనకి విసుగు పుడద్ది. మీకు ఎవరైనా అలా విసుగు పుట్టించేవాళ్ళు ఉన్నారా? మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ పని స్థలాల్లో కానీ, కాలేజీలో కానీ విసుగు పుట్టించేవాళ్ళు ఉన్నారా? ఈ బలహీనులు. బలవంతులు కాబట్టి నేను బలహీన నుంచి మాట్లాడుతున్నా. విసుగు పుట్టించేవాళ్ళు ఉన్నారా? ఎస్. కోపం పుట్టించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నష్టం పుట్టించేవాళ్ళు ఉన్నారా? బాధ పుట్టించేవాళ్ళు ఉన్నారా? ఏడిపించేవాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. ఇలాంటి తీవ్రత మీకు బాగా ఉండేటప్పుడు మీరు వాళ్ళని ఎలా చూస్తారు? బలహీన వర్గాన్ని ఎలా చూస్తారు? నేను సామాజిక వర్గం గురించి మాట్లాడట్లేదు, బలహీన వర్గం గురించి మాట్లాడుతున్నాను. తొందరపడకండి, ఇక క్యాస్ట్లు లేవు ఇక్కడ. ఇప్పుడు మీరు బలహీన వర్గాన్ని చూసినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా వాళ్ళు చూసి తలకొట్టుకోలేదా? దరిద్రంకి వచ్చి నువ్వు పడ్డావు, ఎంత చెప్పినా ఉందా లేదా? కోపం వస్తుందా లేదా? మీ కింద స్థాయి కలిగినటువంటి వ్యక్తులు అందరి మీద మీకు ఎక్కడో చోట ఈ వర్గాలు వచ్చేస్తాయి. ఈ వర్గాలు వచ్చేసేటప్పుడు మీ హృదయంలో 3 పరిస్థితులు వస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే అర్థం చేసుకోలేనితనం. మీరేమో కమ్యూనికేట్ చేస్తున్నారు, అవతలేమో కమ్యూనికేషన్ రిసిప్ట్ అవట్లా, తీసుకోవట్లా. వాళ్ళు తీసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వస్తుందా రాదా? ఏమొస్తుంది చెప్పకండి. వస్తుందనండి, అంతే. వస్తుందా రాదా? వస్తుంది. అదేంటో చెప్పండి, నేను చాలా చెప్పాలి మీకు. ఇప్పుడు 2, వాళ్ళు స్పందించటం లేదనుకోండి, అంటే మీ స్పందనకు వాళ్ళు ప్రతిస్పందించట్లేదు అనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు ఇలాగే చూస్తూ ఉండండి. నేను అన్నాను ఏమర్థం అవ్వాలి అవతలోడికి? వీడికి దాహం వేస్తుంది, పెద్దలు ఆరిపోతాయి అండ్ మంచినీళ్ళు తెమ్మని ఆడక్కడి నుంచి అన్నాడు అనుకోండి. అప్పటికే 10 సార్లు వీళ్ళు లైవ్ అవుతుంది, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారని ఇక్కడ నేనేమో వేషభాషాలు మార్చుకుని మంచినీళ్ళు తేరా అని అరవలేక అంటే ఇప్పుడు మీకు మండుద్దా లేదా? అంటే నేను ఇటు నుంచి మెసేజ్ పంపుతున్నాను, సిగ్నల్ వెళ్తుంది, అవతల నుంచి ఏమవట్లేదు, ఆ రిసిప్ట్ సార్ అన్నది రావట్లే. అప్పుడు నీకు కలిగేది ఏంటి చెప్పకండి, అలా ఉంచుకోండి. నెంబర్ 3, ఇప్పుడు తీసుకొచ్చి తొందర పంచేయండి అన్నారు అనుకోండి, అన్నాడు అనుకోండి, మందకొడిగా కదులుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటుంది? ఏయ్ పంచరా బాబు, తొందరగా పంచరా, చెప్పాలి, తొందరగా కానీరా అనుకుని అడుగులు అడిగేస్తూ ఇలా చూసుకుంటా వీడికేమన్నా అన్నాడు అనుకో, దాన్ని ఏమంటారు? మందకొడితనం కదా. కొంచెం ఏదో తిని నడిస్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 రకాల పరిస్థితులు కలిగిన వ్యక్తులతో నువ్వు పనిచేయాల్సి వస్తే వాళ్ళ గురించి నువ్వేమంటావు? ఈ బలహీన గుంపులో అలాంటి మనుషులు నీ ముందుంటే, చురుకు లేక, చలాకీతనం లేక, చూసిరా అంటే కాల్చి వచ్చేవాడు కాక, అలాంటి మనుషులు నీతో ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మీ గుంపులో అలాంటి వాడు ఉంటే ఎలా ఫీల్ అవుతావు చెప్పండి. వాళ్ళని బట్టి నీకు కలిగే భావం ఏంటో తెలుసా? అది హేళన భావం. అలాంటి వ్యక్తులు చూసినప్పుడు నీకు కలిగే భావం ఏంటి? హేళన, చులకన అనేటువంటి భావం. ఈ పాపం ఏంటంటే, ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు నీకు ఎప్పుడు కనపడినా నీ జీవితంలో ఎదుటి వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ మీద నీ హృదయంలో ఒక చులకనైన భావం, తక్కువ భావం, బాధ కలిగించు భావం, వ్యక్తులను ప్రేమించలేనంత, భరించలేనంత ఒక చిరాకు, ఒక హేళన భావం. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఇది నీకు బయటపడదు, కానీ రెగ్యులర్గా డే టు డే లైఫ్ ఒక 100 మందితో నీ హృదయం నిన్ను మోసం చేసి వాళ్ళు చీప్ చేసేస్తుంది, వాళ్ళని చులకనగా చూడమని మాట్లాడేస్తుంది. నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ వర్గం ఏది? ఫస్ట్ వర్గం ఏది? మనుషులందరికీ నచ్చిన వర్గం. వాళ్ళు ఖచ్చితంగా 2వ వర్గంతో చేసే పని. నువ్వు ఏదో ఒక వర్గంలో ఉంటావు, దానిలో డౌట్ లేదు, చెక్ చేసుకో. ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఈ పదాలు నీకు వస్తే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అనే విషయం నీకు అర్థమైపోద్ది. అది గమనించుకోండి. అంటే ఏ సందర్భాల్లో ఎవరినైనా సరే మీరు చులకనగా భావించారా,
చులకనగా మాట్లాడారా లేక చులకనగా చూసారా? ఇది నా ప్రశ్న. చూసారా, చూడలేదా? వండర్ఫుల్. మీరు అందరూ సులువుగా చిక్కులు పెట్టే కాదు, ఈజీ కాదు, బిగ్గెస్ట్ సీన్లోనే ఉన్నారు. చెప్తాను వినండి. ఒక 7 పదాలు చెప్తాను. ఆ 7 పదాలు నీకు ఎప్పుడైనా వినపడితే, నీకు అర్థమైతే, నీకు తెలుసుంటే కనుక అమ్మనాయనో ఈ పాపం నుంచి నన్ను బయటికి తీయాలి దేవో అని ఏడవాల, లేకపోతే అవ్వదు, బయటికి రాలేవు. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇట్స్ ఎ క్వశ్చనర్. రైట్. నెంబర్ 1, ఈడో పెద్ద బుద్ధి లేనోడండి అన్నారా? ఉన్నారా? బోల్డ్ మంది కనపడ్డారు కదా మీకు బుద్ధి లేనోళ్ళు. ఎక్కడో చోటు బుద్ధి లేనోళ్ళు అన్నారు అని అంటే వాళ్ళు ఉన్నారు అని అర్థం. ఎవరితో కంపేర్ చేసి బుద్ధి లేనోళ్ళు అన్నారు? ఎవరితో? ఆల్బర్ట్ ఐన్స్టీన్తో పోల్చారా? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పోల్చారా? మరి రెండు కాకపోతే ఎవరితో పోలిక? సో నీ అంత బుద్ధి లేదని అది చెప్పావు. ఓకే, ఫైన్, వెరీ గుడ్. అంటే నీకు తెలిసిపోయింది మొదటి పదం. రెండో పదం, వీడు అస్సలు తెలివి తక్కువళ్ళండి అన్నారా? ఎవరు? అస్సలు తెలివి తక్కువళ్ళు అంట. అస్సలు మరి అదేం డిగ్రీయో తెలీదు. అస్సలు తెలివి తక్కువళ్ళు ఎప్పుడైనా అన్నారా లేదా? ఉన్నారా లేదా? వాళ్ళు మనుషులు మాట్లాడరే, ఉన్నారు అన్నారు. సో అది నీకు తెలిసిపోయింది. సో రెండో పదం నీకు తెలిసిపోయింది. దాన్ని ఇంకో పదంగా చెప్పాలంటే యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు వచ్చింది కదా, అందరు నవ్వారు అంటే అది మీకు తెలుసు అనమాట. యూజ్లెస్ ఫెలో అని తిడతాం మన రెగ్యులర్ వర్డింగ్ అది. రైట్. మూడో విషయం, వీళ్ళు బాగా చవకబారోళ్ళు అండి, చాలా చీప్, చాలా చవకబారు రకం వాళ్ళంతా. నేను కొన్ని పదాలు వాడితే మీ మనోభావాలు దెబ్బతింటాయని మాట్లాడలే. ఆ పదాలు మనం రెగ్యులర్గా అనేసుకునే భావాలే. ఏంటవి? లేబర్ మంద, పనిహిమాలిన మంద, ఇది రెగ్యులర్ వెకాబులరీ. దీంతో నీకు ఆనందిస్తే కానీ ఆ మాట పలికితే కానీ తృప్తి ఉండదు. ఏడనుకుంటున్నారు? ఆ సులువుగా చిక్కులు పాపం అంటే అదే. మరి సులువుగా పడతాం మనం. ఇప్పుడు ఆ పదం వాడుతున్నాం అంటే చీప్, చవకబార్ రకం అన్నారు అని అంటే ఖచ్చితంగా నీకు కూడా అదని చూసుకో. నెక్స్ట్ నెంబర్ 4, వీడు పెద్ద మూర్ఖుడు అండి బాబు. వీళ్ళు పెద్ద మూర్ఖులు ఉన్నారా లేదా? ఎండ్ టైంలో ఎక్కువ మంది అవుతారని బైబిల్ చెప్తుంది. మూర్ఖులు, గర్వహంధకారులు వీళ్ళందరూ తయారవుతారంట. మూర్ఖంగా వస్తూ ఉంటారు. అంటే నేను అనుకునేటట్టు వాళ్ళు చెప్పేటువంటి విషయాలను బట్టి వాళ్ళని డిసైడ్ చేసి ఫ్యాక్టర్ వేస్తాం. వీళ్ళు మూర్ఖులండి, వీళ్ళు దేని ఎనరండి, వీళ్ళు నమ్మరండి, వీళ్ళు ఒప్పుకోరండి, మూర్ఖ జనం అంటే బాబోయ్ అని చెప్పేస్తాం. మ్యాడ్ ఫెలోస్. రైట్. నెంబర్ 5, వీళ్ళు చేత కాదు, చెప్పినా అర్థం చేసుకోలేరు అనేవాళ్ళు ఉన్నారా లేదా? వీళ్ళకి చేత అవ్వదు, చెప్పినా బుర్రకెక్కదు, అంటే అర్థం చేసుకోలేరు అనే కెపాసిటీ కలిగిన వాళ్ళు. ఏమంటే ఇక్కడ ఎవరైనా వంటలు చేసేవాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. మీరు బాగా వంటలు చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నేను గొడవ ఎందుకు అయ్యింది అని అంటే బాగా భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకున్నాడు. ఎందుకు గొడవ అంటే నువ్వు రెగ్యులర్గా చాలా బాగా చేస్తావు, ఇదెందుకు ఇలా తగలడింది అన్నాడంటే అందుకే ఆవిడకి ఆయనకి కోపం వచ్చింది. రెగ్యులర్గా బాగా చేయడం ఏంటి, ఇప్పుడు తగలడింది ఏంటి అంటే కొంచెం బాగోలేదని అనే పదం అనొచ్చు, కానీ బాధ ఎందుకు వచ్చిందంటే అదనమాట. సో అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ చాలా పెద్ద పెద్ద ఫ్లేవర్స్ వస్తాయండి. వంటగదిలో మంటలు రావు, బెడ్రూమ్లో వస్తాయి మంటలు. అంటే కూర వాసన ఇక్కడ కూడా తగులుద్ది, అది ప్రాబ్లం. సో ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోరు. ఇంతకీ గొడవ ఏంటి అని అడిగితే ఇద్దరికీ అర్థం అవ్వని విషయం ఒకటి ఉంటుంది, అది మనం కూడా అర్థం చేసుకోలేం. అది అలాంటి పరిస్థితి. రైట్. ఇలాంటి ఎప్పుడైనా చేత కాదు, అర్థం చేసుకోరు అనేటువంటి పదం మీరు ఎవరి గురించి అయినా మాట్లాడితే అది చులకన మాటే. నెంబర్ 6, బుర్ర తక్కువ అండి. వీడికి ఏం తక్కువ? నన్ను 2-3 తిట్టారు అలాగా. వెంటనే అద్దంలోకి వెళ్ళి కూడా చూసుకుని మారిపోయిందేమో, జారిపోయిందేమో, ఎక్కడ వదిలేసానేమో, ప్రతిసారి అనుమానం వస్తుంది. ఎంత పద్ధతి అక్కడికి నా బుర్ర సైజు తక్కువ. అది ఇంత తక్కువైన లోపల గుజ్జు గట్టిగానే పెట్టాడు దేవుడు, ఇదేంటి ఇది తక్కువ అంటాడు అనుకోండి. చాలాసార్లు ఎవరైనా ఇలాగంటే ఏమనుకుంటారు మీరు? ఇటు గోకాడు రా, బుర్ర గోకాడు రా. ఏముంది బుర్ర గోకితే? దొరదొస్తుంది, గోకుతాడు. కానీ నీ ఫీలింగ్ ఏంటి? అదనమాట. బుర్ర గోకితే అర్థం కాలేదా? నిజం చెప్పండి. అసలు ఎంతమందికి పేలుంటే దురదొస్తుంది, చుండ్రుంటే దురదొస్తుంది, ఇంకేదైనా ఇసుక పడితే దురదొస్తుంది, ఇంకేదైనా పడితే దురదొస్తుంది. దీనికి ఆడికి అర్థం కాకపోవడం నీ ఇష్టమే భాష. ఎవడకాడు బాడీ లాంగ్వేజ్ కనిపెట్టేసి ఆడి మీద ఒక డెసిషన్ ఫ్యాక్టర్ ఇచ్చేయటమే. 7వ విషయం చెప్తాను నేను. వీడు చాలా వ్యర్థమైన వాళ్ళండి, వ్యర్థమైన ఫెలోస్, వేస్ట్ ఫెలోస్. ఈ 7 మాటలు నీకు పరిచయమా లేదా? నాకు అసలు ఈ పదం నేను ఎప్పుడు వినలేదు బాబు అన్నోళ్ళు ఎవరైనా అమాయకులు ఉన్నారు ఇక్కడ? వాళ్ళకి దండం పెడదాం, మేము మెచ్చుకోవాలి. ఎవరైనా మంచి పని చేస్తాడు మనన చేయమని చెప్పింది బైబిల్. చూడండి, ఎవడైనా ఉన్నాడా? ఏదో ఒక పదం వాడినోడు ఎవడన్నా ఉన్నాడో, పోనీ తెలియడం కాదు, వాడేమో లేదా? సో డెఫినెట్గా విషయం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం మనకు అర్థం కాలేదని అర్థం. మాథ్యూ 5:22
మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేనంటే ఆమె చదువుతున్న అమ్మాయి కాదు, నేను కాదు, యేసు ప్రభు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఎప్పుడు కోపపడాలి మరి? చెప్పలేదు, చదువు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభ. ఎవడు వ్యర్థుడా అంటే వ్యర్థమైన వాడు, అంటే వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో అన్నామంటే చదువు అని చెప్పువాడు మహాసభకు లోనగును. దేవునికి స్తోత్రం. ఏంటంటే భర్తలారా, మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు దీవించబడ్డవారు. ఎందుకో తెలుసా? మీరు ప్రపంచానికి పనికొస్తారు మీ ఆవిడికి తప్ప. ప్రపంచం మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటుంది మిమ్మల్ని వదిలేస్తే, మీ ఆవిడ తప్ప. ఆవిడ ఏమంటుంది? ప్రతి భార్య ఏదో ఒక సందర్భంలో భర్తను ఏమంటే చెప్పండి, వేస్ట్ గడు, మీ నాన్న ఉన్నాడే వేస్ట్, మీ అయ్య వేస్ట్, మీ బాబు వేస్ట్, మీ వేస్ట్ 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 వేస్ట్. నువ్వెక్కడ ఉంటావు తెలుసా? స్తోత్రం ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు పరలోకంలో పోతారు, వాళ్ళంతటా వాళ్ళు నరకంలో దూరిపోతారు. కారణం ఏంటి? 5:22 తీర్పులో నిలబడద్దు. వచ్చి రాసుకోండి, 5:22. అదే 108 లాగా 522, Matthew 5:22. ఇప్పుడు ఏమవుద్దు? నువ్వు వెళ్ళి వెద్దుడా అన్నావంటే వెంటనే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతావు? చదువు. మహాసభకు డౌట్ ఏం లేదు. అది నువ్వు మళ్ళీ మీ ఇంటి పక్కన ఉండదు, అది భూమి కింద ఉంటుంది, అగ్ని అగాధం కింద దాచిపడదు, అక్కడ పోతావు. ద్రోహి అని చెప్పువాడు అంత అనలేండి. ఒకవేళ చెప్తే ద్రోహం చేశాడు, మీ నాన్న చేశాడు, మీ అమ్మ చేసింది, మీ పిల్లలు చేశారు అని అంటే నరకాగ్నికి లోనగును. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు ఫైర్లోకి. ఫర్నెస్ ఇస్ రెడీ ఫర్ యూ. సో ఇప్పుడు విందాం ఏంటి విషయం బైబిల్ చెప్తుందంటే, నిర్నిమిత్తముగా కోపపడడం అంటే కారణం లేకుండా కోపపడిన వాళ్ళు ఉన్నారా లేదా? నేను ఈ వాక్యంని 2 రోజుల నుంచి ధ్యానిస్తున్నా, ఈరోజు ఈ మెసేజ్ చెప్పడానికి. 2 రోజుల నుంచి ఇది నన్ను ఎలా పట్టుకుందంటే, నిర్నిమిత్తకి ఎప్పుడైనా కోపపడతామా? ఆదివారం లాస్ట్ ఫ్రైడే కూడా అదే మాట్లాడాను నేను. ఫ్రైడేనా ట్యూస్డేనా సంథింగ్. కోప్పడకూడదు అనేటువంటి డెసిషన్ వచ్చిన తర్వాత అసలు ఎలా కోప్పడకుండా ఉంటాం, ఎలా కోప్పడతామని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది లాంగ్ బ్యాక్ నుంచి దేవుడు నాతో డీల్ చేస్తున్నాడు. అసలు ఆ కోపపడడానికి నిర్నిమిత్తంగా కోప్పడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ సందర్భం లేకుండా కోప్పడేవాళ్ళు ఉన్నారా? మీరు ఎప్పుడైనా పడ్డారా? అనగానే పక్కోళ్ళని వాళ్ళు చెప్తారు. ఏ కారణం లేదు కానీ కోపం వచ్చింది ఎవరో ఒకటి మీద, వచ్చుద్దా రాదా? ఏం కూర్చుంది? ఎందుకు వచ్చింది? నో పర్టికులర్ రీజన్. ఆ మనిషి మీకేమీ కత్తులు పట్టుకురాడు, రాత్రి కల్లోకి వచ్చి తిట్టడం ఏమీ జరగదు, కానీ నీకేమొస్తుంటుంది? ఎందుకు వస్తుంది? నిర్నిమిత్తముగా కోపపడువాడు అన్నాడు అక్కడ. అంటే కారణం లేకుండా అకారణంగా కూడా మనకేం కలుగుద్దట? వెరీ గుడ్. సో ఇప్పుడు జాగ్రత్తగా విందాం. దేవుని మాట ఏం చెప్తుందంటే, మనకు నచ్చినట్లుగా మన మనసుకు గనక నచ్చనట్లుగా గనక ఏదైనా జరిగితే నీకు వాళ్ళ మీద కోపం వస్తుంది. రైట్. నెంబర్ 2, ప్రతిదానికి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మంచి రీజనింగ్స్ ఏమి ఉండవు, కానీ వాంటెడ్ రిమార్క్ మాత్రం ఉంటుంది. మంచి రీజన్స్ ఉండవు, రిమార్క్ మాత్రం ఉంటుంది. ఎందుకు కోప్పడాలి అని అంటే నేను చెప్పుకోలేను, కానీ నాకు ఆ లోపల రీజన్ ఉంటుంది. కోప్పడడానికి ఒక కారణం అనేది ఉంటుంది. రైట్. మనం కోరుకున్నట్లుగా ఎదురు చూసేటప్పుడు అలా జరగకపోతే ఏమొస్తుంది నీకు వాళ్ళ మీద? వెరీ గుడ్, కోపం వస్తుంది. నీ భాష, భావం, బాధ అర్థం చేసుకోకపోతే అప్పుడు వాళ్ళ మీద ఏమొస్తుంది నీకు? అప్పుడు కూడా కోపం వస్తుంది. నువ్వు ఆశించిన దానికి పూర్తిగా ఆపోజిట్గా చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? నేను స్క్రూ డ్రైవర్ ఇచ్చాను, ఇచ్చి చెప్పాను, అదిగో అది ఓపెన్గా ఉంది, దాన్ని బిగించాను. అది ఏమినాడో తెలుసా? మొత్తం కట్టన్లన్నీ ఇప్పించాడండి. అవి బిగించాలంటే నేను మళ్ళీ ఒక మనిషిని తీసుకొచ్చి 3,000 ఇవ్వాల్సి వచ్చింది అడిగి. ఎందుకంటే వీడు ఎలా ఇప్పాడో కూడా గుర్తులేదు. నేను మామూలు చూస్తూ ఉండి చెప్పేలేను, నాన్న టైట్ చేయి, అది ఇటు స్వింగ్ అని. ఆ దెబ్బకి మొత్తం తీసేసి రాడ్లు బిగించుకున్నాం. ఆ బ్లైండ్స్ అన్ని తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమి ఇప్పించాడో తెలియదు, మొత్తం లోపల ఏమి ఇప్పేశాడు. అది యాక్చువల్గా ఎల్ఎన్ కీతో ఓపెన్ అవుతాడు, స్క్రూ డ్రైవర్తో తీసాడు. ఏం చెప్పాను రా అంటే ఇప్పిమ్మన్నారా? వా, నేను దాన్ని మీకు ఇలా చూపించి ఇలా బిగించని చెప్పెళ్ళాను కదరా అని అంటే, అవును అలాగే చెప్పాను, నేను అలాగే చేశానండి. అస్సలు పిలిస్తే ఆ బ్లైండ్ సోడ్ వచ్చి చూసి, సార్ ఇవి పక్కన స్క్రాప్ కొట్టం తీసాను అన్నాడు. రే, కొనడానికి ఒక్కొక్క దానికి 4,000 అయ్యింది, స్క్రాప్కి వేసేయమంటున్నానంటే, స్క్రాప్కి వేసి 100 కూడా రాదండి అన్నాడు. మళ్ళీ అదేంట్రా అంత అంటే, మరేమనుకోకండి సార్, అది ఇప్పకుండా చోటు ఇప్పించారు అన్నాడు.
నాకు వచ్చింది మంట, అదే అపోజిట్గా జరుగుతున్నాడు, వస్తుందా రాదా? వెరీ గుడ్, నాతో మీరు అనుకుంటున్నారు, మంచిది. నా ఆలోచనలకు సైతం మార్చేస్తున్నారు అనుకోండి అవతల మీ థింకింగ్, అనలైటికల్ థింకింగ్స్ మార్చేస్తే అప్పుడు వస్తుందా లేదు కోపం? ఇలా చెయ్యంటే అలా కాదు, ఇలా చేద్దాం అని అంటే చెప్తున్నాను చెయ్యిరా, ఇలా చేస్తే ఏమవుతుంది, చెయ్యి ఎందుకు ఆ తర్వాత తెలుసుద్ది ఎందుకు చెప్తున్నామని వెనకపోతే, అప్పుడు నీకు అవతల మీద ఏమొస్తుంది? కానీ వీటన్నిటికీ రీజన్స్ ఉన్నాయే. నేను చెప్తుంది వితౌట్ రీజన్ గెటింగ్ యాంగర్ వస్తుందా రాదా? ఏమీ కారణం లేకుండా కోపాలు వస్తాయా? బైబిల్ చెప్తున్న పద్ధతి ఏంటో తెలుసా? ఏ కోపం లేకుండా ఎవరికి కోపం రాదు. కానీ ఆ కోపం వచ్చేటప్పుడు ఆ కోపము పడడానికి కావాల్సిన వ్యక్తి, ఆ పరిస్థితుల మధ్య నడుస్తున్న వ్యక్తులు నీకు చులకన భావం కలిగించే వ్యక్తులైతేనే వాళ్ళ మీద నువ్వు కోపాన్ని నిర్నిమిత్తంగా తేగలవు. ఇఫ్ దే ఆర్ రిచ్ యూ విల్ నెవర్ డూ ఇట్. వాళ్ళు ధనవంతులైతే వాళ్ళ మీద కోపడతావు అలాగా? వాళ్ళు ఉన్నవారైతే, వాళ్ళు మంచోళ్ళు అయితే, వాళ్ళు గొప్పోళ్ళు అయితే, వాళ్ళు పెద్దోళ్ళు అయితే, వాళ్ళు ధనికులు అయితే నువ్వు చేస్తావు అలాగా? కానీ నిర్నిమిత్తంగా ఎవరి మీద మాట్లాడగలం? ఇలా ఇంట్లో వాళ్ళ మీద, పరిస్థితుల మీద చూపడగలం. కానీ బైబిల్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందో తెలుసా? మాథ్యూ 12:36, మత్తయి సువార్త 12:36 చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి ఏం మాటమ్మా? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు. ఇప్పుడు నువ్వు రోజు రాసుకుంటావు ఏంటి? ఒక 20 పదాలు తీసుకుని ఈరోజు ఈ 20 మంచి పదాలే వాడతాను ఎందుకంటే దేవుడు రాస్తున్నాడు, ఈరోజు 20 పదాల్లో చెడ్డ పదాలు లేకుండా చూసుకుంటాను అని ఏమన్నా మైండ్కి ఏమన్నా టంగ్కి ఏమైనా కంట్రోల్ పెడతామా? ఏం పెట్టంగా అంటే డైలీ రొటీన్ డే టు డే లైఫ్లో బోల్డ్ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం లేదా? వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాం లేదా? బట్ ఆ మాటలన్నీ ఏమవుతున్నాయి? విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. సో ఇప్పుడు చెప్పాలక్కర్లేదా? విచిత్రం ఏంటంటే మీరు మర్చిపోయినా ఆ హార్డ్ డిస్క్ మర్చిపోదండి. అక్కడ చెప్తుంది, ఇదిగో ఈ మాట పలానా టైంలో నేను అక్కడ అంతమంది ఉన్నప్పుడు నేను మాట్లాడాను, ఆ మాట నువ్వు వ్యర్థమైన మాట మాట్లాడావు, నువ్వు దీన్ని ఎందుకు మాట్లాడావు చెప్పు అంటాడంట. అప్పుడు చెప్తారు వెళ్ళి, ఇదేంటో ఎప్పుడో ఎలా గోగుతావా? కుదరదే. సిచ్యువేషన్ అక్కడ డిస్ప్లే అయిపోతుంటుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నువ్వు అనుకున్నంత సంతోషం కన్నా నువ్వు ఊహించని దుఃఖాన్ని అనుభవిస్తావు. జాగ్రత్త. డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ గ్రేట్. నువ్వు ఇప్పుడు మనుషుల మధ్యలో నటించే నటన వేరు, నీ హృదయంలో ఉన్నటువంటి భక్తి యొక్క ఫిల్మ్ వేరు. దేవుడు దాన్ని చూస్తాడు. నువ్వు బయట చూపించే రూపాన్ని, భక్తిని, మాటలకి కానే కాదు. వ్యర్థమైన ప్రతి మాటని ఏం చేస్తున్నావంట? విమర్శనంలోకి వచ్చేస్తావంట. సో ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు సమస్య ఎందుకు అని అంటే, నేను ఇప్పటి నుంచి చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయంలోకి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే అవతల మనుషులు చేసిన పని అంటే తక్కువ వారు, చులకనవారు, చీపు ఇవే ఉన్నాయి కదా, ఇలాంటి పనుల్లో ఎక్కడెక్కడైతే మీరు చీప్గా మాట్లాడిన మాటలు ఉన్నాయో, బలహీనమైన మాటలు ఉన్నాయో, ఆ బలహీనమైన మాటలన్నిటికీ సంబంధించి ప్రతి సందర్భంలో ఎక్కడెక్కడైతే నువ్వు తోలనాడతావో, ఆ స్పిల్ఓవర్ జరుగుతూ ఉందో, ఆ జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో జరిగే ఒక హెచ్చరిక ఏం చెప్తుందో తెలుసా బైబిల్? ఆ వ్యక్తిని నువ్వు తిడుతున్నావు అంటే నువ్వెవరిని తిడుతున్నావో తెలుసా? సృష్టికర్తను, సృష్టిని, ఆయన సృష్టమును తిడుతున్నావు. నువ్వు చీప్గా మాట్లాడుతున్నావు అంటే ఎవరిని మాట్లాడుతున్నావు చీప్గా తెలుసా? మేబీ ఏ పర్సన్, అక్కడ ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు. కానీ ఆ వ్యక్తిని తయారు చేసిన వాడెవడు? ఒక పని కొరకు డిజైన్ చేసిన వాడెవరు? ఆలోచన ఎవరిది? అంతరంగం ఎవరిది? ఆ రూపం ఎవరిది? పోలిక ఎవరిది? స్వభావం ఎవరిది? స్వరూపం ఎవరిది? ఇవన్నీ దేవునివి. ఇప్పుడు నేను ఒక పనికిమాలిన వ్యక్తి అని ఒకరిని తిడుతున్నానంటే, ఒక వ్యక్తిని వీడు చేతకనివాడు అన్నానంటే, వీడు చవట అన్నానంటే, వీడు చవకబారోడు అన్నానంటే, వీడు పనికిమాలోడు అన్నానంటే, వీడు వ్యర్థుడు అని నేను అన్నానంటే, నేను ఆటోమేటిక్గా ఎవరి మీదకి వెళ్తున్నాను? నా సృష్టికర్త మీదకి వెళ్తున్నాను. నా సృష్టికర్త అయిన యేసయ్య క్రియేషన్ని నేను తిడుతున్నాను. అది ఎంత దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు. దేవునికి ఆలోచన చెప్పడానికి నువ్వు లేవే. దేవుడు నీ కోరినట్టు చేయలేదే. ఆయన కోరిక చొప్పున ఆయన అనుకున్నాడు, మన పోలికలో, మన స్వరూపంలో, మన స్వభావంలో ఒక నరుడి చేద్దాం రండి అనుకున్నాడు. ఆ ప్రకారం డిజైన్ చేశాడు. ఆ డిజైనింగ్ ఫ్యాక్టర్లో నువ్వు వచ్చావు, నేను వచ్చావు, నువ్వు ఇక్కడ మనం వచ్చాం. ఇంతమందిని దేవుడు తయారు చేయగలిగినప్పుడు, ఇంతమంది మధ్యలో దేవుని యొక్క పరిపూర్ణత కనపడుతున్నప్పుడు, నువ్వు ఒక వ్యక్తిని చూసి అతనిలో ఆమెలో ఉన్న ఆ చిన్నపాటి దానిని నువ్వు మాట్లాడితే, చులకనగా మాట్లాడితే, హేళనగా మాట్లాడితే, వ్యక్తిని చూస్తే ఎవరు బాధపడతారో తెలుసా? దేవుడు బాధపడుతున్నాడు. అంటే నీవు ఈరోజు సృష్టికర్త విషయంలో నువ్వు తిట్టడం, విమర్శించడం, నిందించడం, తీర్పు తీర్చడం, వ్యతిరేకించడం నీ హృదయంలో భావం. బయటికి నువ్వు ఎన్ని డైలాగులైనా చెప్పు. ఇప్పుడు తీర్పులోకి వచ్చేసాం. జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఎ కోర్ట్.
ఆ ప్రదేశంలో ప్రధానమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నత, ఆ ధవళ సింహాసనం, ఆ తెల్లటి సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళావు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఏ ఆలివ్ గ్రీన్, ప్రభా నువ్వెందుకు అలా నన్ను విమర్శించావు? నేనా? ఎప్పుడు బాబు? పలానా టైంలో అక్కడ కనపడుతుంది. తూచ్, నిజంగా ప్రభా ఆ టైంలో నా హార్ట్ అది కాదు ప్రభా. డిబేట్ చేయగలవా ఆయనతో? కెన్ యూ గివ్ ఎ కౌంటర్? నాకు అసలు నిజంగా అయితే అది ఉండదు. నిజం చెప్పండి. అలా తిట్టేటప్పుడు మనకి నిజంగా ఎన్ని ఉంటాయా? వీడిని ఒక్క పోటు పొడితే చంపేద్దాం అన్నట్టు నాలుగుతో మాటలు డిజైన్ చేస్తావా? టక్కన వస్తాయి అంతే, ఆ జాగ్రత్త అంతే, ఆ స్పాంటినిటీగా వస్తాయి అంతే. అది ఆ డైలాగులు నువ్వేం ప్రిపేర్ అవ్వక్కర్లే. సిలబస్ లాగా వస్తాయి బయటికి, కంటతో పెట్టిన సిలబస్ లాగా. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నిజంగా నాకు ఆ మైండ్లో అదేం లేదు ప్రభువా, నువ్వు మరీ అలా చూస్తే కుదరదండి. ఆయన అదే చూస్తాడంటాడు. చులకనగా మాట్లాడుతున్నా, హేళనగా మాట్లాడుతున్నా, తక్కువగా మాట్లాడుతున్నా, నిందించి మాట్లాడుతున్నా, అవతల వ్యక్తుల్ని విమర్శించి మాట్లాడుతున్నా, వాళ్ళ గురించి నువ్వు ఏ భావంతో నువ్వు తీసుకున్నా, ఐ విల్ టెల్ యూ, ఇందాక నేను చెప్పానే, ఈ వర్గాలు దేవుని చేత తయారు చేయబడినవి కాక మనుషుల చేత తయారు చేయబడినవని. ఈ మనుషులు ఇంకొంచెం మితిమీరిపోయి సామాజిక వర్గాన్ని తయారు చేశారు. ఈ సామాజిక వర్గంలోకి వచ్చేసేటప్పటికి రంగును బట్టి, రూపాన్ని బట్టి, వృత్తిని బట్టి, మనుషుల మద్దతులను బట్టి, వారి విధానాలను బట్టి, ఆలోచన ధోరణులను బట్టి, ఇదిగో వీడు ఒక కులము అనే వర్గాన్ని వేసేశారు. ఈ వర్గాలు వేసేటప్పటికి మనకేమైపోయిందంటే, నేను పెద్ద కులమోడిని, చిన్న కులమోడిని ఎలా చూస్తాడు ఇప్పుడు? మళ్ళీ ఆటోమేటిక్గా నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు? ఉన్నతమైన దేవుని యొక్క ఆ సృష్టికర్తను నువ్వు తక్కువగా చులకనగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇలాంటి విషయాలలో నువ్వు కోపాన్ని ఆపడం, అదుపు చేయటం, వ్యక్తంపరచడం ఇక్కడ నీకు సమస్యగా మారిపోద్ది. కంట్రోల్ చేస్తావా? స్టాప్ చేస్తావా? స్పిల్ ఓవర్ బయటికి కక్కేస్తావా? ఆలోచిద్దాం. నువ్వు అరిచి తిట్టావనుకో, చులకన చేసావనుకో, ఎవరిని తిడుతున్నావు చెప్పండి? వెరీ గుడ్. నువ్వు పెద్దగా ఒకవేళ అనేసావనుకో, అనేసావు అంతే, పెద్దవి కాదు, అనేస్తే నువ్వు ఎవరిని విమర్శిస్తున్నావు? వెరీ గుడ్. నువ్వు ఒకవేళ బూతు మాటలతో తిడితే పరిస్థితి వచ్చినప్పుడు తిడతావా లేదా? చులకన భావం కలిగిన వాళ్ళని చిరాకు కలిగించినప్పుడు తిడతారా లేదా? బాగా అలా అరిస్తేనే మనకు సంతోషంగా ఉంటుంది కదా. బూతు మాటలు అంటే నువ్వు అనుకునేటట్టు పెద్ద లకారాలు కాదులేండి. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు, నీళ్ళు రాలేదు, మున్సిపాలిటీ వాటర్ రాలేదు, రోజు టైంకి 8 గంటలకు ఇప్పించేవాడు. ఇప్పుడు తిట్టండి, డాష్ గడు 9:30 అయినా, డాష్ గడు 9:30 అయినా ఇంకా ఎక్కడ చచ్చాడు? ఆ డాష్ గడు ఎందుకు? అదే సెన్సార్. అంటే ఆ టైంలో నీ హృదయంలో నుంచి ఆ తిట్టు వస్తే కానీ ప్రశాంతంగా ఉండదమ్మా. నీళ్ళు వస్తాయా? పోనే నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? తీర్పని వ్యర్థమైన ప్రతి మాట ఎక్కడికి వెళ్ళి చెప్పాలక్కలేదా? అనడమే ఎలా, అక్కడికి వెళ్ళి పడ్డమే ఎలా? ఒకవేళ ఇక్కడ ఆత్మీయులు కొంచెం ఒక మోతాదు ఎక్కువ కలిగిన ఈ సంఘం వాళ్ళు ఎవరైనా ఉంటే లోపల తిట్టుకోవడం నేర్చుకున్నారు ఈ మధ్య. పిల్లలు చూడండి, వాళ్ళకి అవసరమైంది మంత్రాలు చదవగా. నిజానికి ఆ మంత్రాలకు అర్థాలు వాళ్ళకి ఉంటాయి. ఆ భాష మనకి ట్రాన్స్లేట్ చేయడానికి రాదు, కానీ లోపల ఉంటుందా లేదా? నిజమైన తిట్లు మనకు ఉంటాయా లేవా? మనందరికీ అనుభవమే. అలాంటి సమయంలో కూడా దేవుడు హృదయంలో ఆలోచనలు ఎరుగును అన్నాడు. యేసు ప్రభు వారు పబ్లిక్ చేసి పడిచాడు జనాల్ని. వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుకున్నారు, వారి హృదయ ఆలోచనలు ఎరిగి. బైబిల్లో 10 సార్లు రాసింది. అంటే ఇప్పుడు మనం నోరు మెదపకు మునిపే లోపల తోట రాగానే అక్కడ పుట్టేద్దంట రీడింగ్. ఆ రీడింగ్ వచ్చిన వెంటనే ప్రభు చూస్తున్నాడు, అర్రే నా కొడుకు అనవసరంగా ఇబ్బంది పడుతున్నాడు, దేవుడు బాధపడతా ఉంటాడు. నువ్వు దేవుడిని చూస్తావా? దేవుని ఆత్మ చెప్పిన మాట అంటావా? దేవుడు లేదు, ముందుగా సేపు అరిసేస్తే ఫ్రీ అయిపోతాం. లెట్ మీ టెల్ యూ, ఒకవేళ నువ్వేమైనా బాగా అణుచుకుని తిట్టకుండా ఆ చులకన అడిచి ఒక్కసారి ఏమైనా సర్కాస్టిక్గా వ్యంగ్యంగా ఒక సెటర్ వేసావు అనుకో, అప్పుడు కొంచెం అలాంటి ఆ డైలాగ్ కొడితే అప్పుడు దేవుడు పోలే నా కుమార్తె 8 రోజులు ఓపి పట్టింది స్తోత్రం అంటాడా? పుస్తకంలో పేజీ నింపేస్తాడా? రాసేస్తాడా? చెప్పండి, మీ పక్కలు రాస్తాడంటని రాస్తాడా? నువ్వు చేసే క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే దానికి జీతం, సిద్ధపరచబడిన జీతం నా దగ్గర ఉందన్నాడు. అంటే అన్నీ రాస్తాడా? కొన్ని రాస్తాడా? మీరేమైనా నా పేరు చెప్పి ఆలివ్ గ్రీన్ చర్చ్ అన్నారు కనుక 2 పేజీలు రాస్తాడు, చూసుకో. అవహేళన చేసే ఏ పని చేసినా ఆయన తీర్పు ఉందా లేదా?
డెఫినెట్గా వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు మనకు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ఎక్కువగా మనము రొటీన్ లైఫ్లో అకారణంగా కోపం తెచ్చుకునే సందర్భాలు ఒక 4 చెప్తాను. మీరు ఎవరైనా ఉంటే పాప క్షమాపణ పొందండి. తాళాలు రోజు ఎవడు పెడతాడు? నువ్వే. ఎక్కడ పెట్టావు? నువ్వే. అది కనపడలేదు, ఎవరిని తిడతావు? పెట్టింది ఎవరు? నువ్వే. ఎక్కడ పెట్టావు? నువ్వే. ఎవరిని తిడతావు? ఆ టైం అయిపోయేంత వరకు అది ఎక్కడుందో నీకు గుర్తురాదు. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పని అమ్మాయినో, ఇంట్లో కుమార్తెనో, కొడుకునో, భార్యనో ఇచ్చుకుంటావు. మరి మామూలుగా కాదు. మా ఐదారు కొంప, మా ఐదారు సంత, ఏది పెట్టింది వద్దు, పెట్టింది దగ్గర ఉండదు, ఎక్కడ ఉంది అక్కడ ఉంది. ఇవి అలాగ అరుస్తూనే ఉండే ఆవిడొచ్చి ఏమండి ఇక్కడే ఉన్నాయి అంటది. ఎక్కడ పెట్టావు? నేను పెట్టలేదండి, మీరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటారండి. అకారణమైన కోపమా, కారణమైన కోపమా? అకారణమా? లేదు, కారణమే. అంటే ప్రతి సందర్భంలో ఎక్కడో చోట నువ్వు మాట్లాడేటువంటి రైట్. అది అయిపోయింది. పిల్లలు వచ్చారు, ఫోన్ వచ్చేసింది. ఈ మధ్య పిల్లలారా మీకోసం నేను చాలా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మీ మార్కులు మీకంటే ముందు మీ అమ్మ నాన్న సెలకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు 0ని 9 చేసినా పక్కన 1 పెట్టినా దొరికిపోతారు, పాపం చెయ్యకుడి. ఫస్ట్ ఫోన్ మార్కులు అక్కడికి వచ్చేస్తున్నాయి. అప్పటికే బీపీ ఎక్కిపోతాడు కుర్రాడు. 50,000 తీసుకుని ఫీజు తీసుకుని 1,500 చూసం పెడుతుంటే, వీడికి గుడ్డు పాలు ఎడుతుంటే, వీడికి హార్లిక్స్ కొంటుంటే, దీనికి ఇలా కొంటుంటే, ఇంటికి వచ్చేంత వరకు అదే బీపీ సర్ర సర్ర సర్ర. ఇంటికి రాగానే పిల్లోడు ఏమైనా చిన్న కామెడీగా కనపడడానికి వెళ్ళరారా దడ 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 దడ. ఏమైనా ఓపిక పట్టగలిగితే ఈ లోపల ఇద్దరిని గుద్దుకుండా వస్తాడు, బండి మీదో కారు మీదో. వచ్చిన తర్వాత ఆ ఉద్రేకాన్ని వ్యక్తపరుచుకునేటప్పుడు కారణమైన కోపమా, అకారణమైన కోపమా? ఫీజు కట్టేసావు, అయిపోయింది. పిల్లల పరీక్షలు అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి, SMS వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు దాన్ని నువ్వు వ్యక్తపరిస్తే మార్కులు మారుతాయా? ఆడికి 2 డుబ్బి ఇస్తే మారుతాయా? ఏమీ మారని కాడకి నీ బీపీ ఎందుకు? అకారణమైన తిట్లు ఎందుకు? కానీ ఓపిక పట్టినట్టే ఉంటావు. కొంతమంది ధర్మాత్ములు బయటపడరు. ఆ సైలెన్స్ ఇట్ కిల్స్. మాట్లాడకపోతే వీడికి ఎక్కడో వణుకు పుట్టేంత మార్కులు వచ్చేసినాయి. ఏమో డాడీ ఫేస్ మారిపోయింది, మమ్మీ మూడు మారిపోయింది. వీడు పుస్తకం తీసేస్తాడు, టీవీ దగ్గరికి వెళ్ళాడు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు, ఫోన్ ముట్టుకోడు, పుస్తకం తీశాడు. అకారణమైన కోపం దాన్ని నొక్కి పెడుతున్నావు, ఆటంబంలాగా పెరుగుతుంది. చూసుకో. నువ్వు ప్రతి చిన్న విషయం దగ్గరే దేవుని నీతిని రాజ్యాన్ని వెతకకపోతే, యేసు ప్రభు వారు వచ్చి చెప్పినటువంటి వాక్యం బైబిల్లో పాత నిబంధన కాదు, నీ బతుకు, నీ బ్రతికే విధానం గురించి చెప్పుకొచ్చాడు ఆయన. ఇది వాక్యం. నేను విన్న తర్వాత నేను బ్రతకడానికి కావాల్సిన మార్గం ఇది. ఆలోచించు. ఒక్క విషయం చెప్తాను వినండి. ఆది కాండంలో దేవుడు మొట్టమొదట సృష్టి అంతా తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఏమనుకున్నాడంటే, ఒకడిని తయారు చేస్తాను, అది ఎలా తయారవుతాడంటే చాకులంటాడు, సూపర్లు అంటాడు, ఎక్సలెంట్, ఆడి వల్ల ఎలా చేస్తాను, అలా చేస్తాను. దేవునికి ఎంత ప్లాన్లు అంటే, తండ్రి ఆలోచనను కుమారుడికి చెప్తుంటే కుమారుడు తబ్బిబ్బైపోయి, పరిశుద్ధాత్ముడు చెప్తుంటే ఇద్దరూ కలిసి ఎగ్జైట్ అయిపోయి నేల మట్టి నుంచి తీసుకుని దాని రూపాన్ని చేస్తుంటే, పరిశుద్ధాత్మదేవుడు రూపం ఇస్తుంటే అదిరిపోతుంది. యేసు ప్రభు ఆనందిస్తున్నాడు, ప్రభువు ఆనందిస్తాడు. నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తే వీడు ఆనందిస్తాడు. ఆహా భలే ఉన్నాడు ఆదాము, సూపర్. జీవవాయు గొడవ తీశాడు. ఆదాము లేచింగానే దేవుడు ఆనందిస్తున్నాడు. నేను ఏదైతే అనుకున్నానో నా కుమారుడికి అలాగే అర్థమైంది. లేకుండా కాదు, కరెక్ట్గా. ఆయన ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్ముడు పర్ఫెక్ట్గా చేశాడు. సూపర్ అనుకున్నాడు. నరుడు తయారయ్యాడు అనుకున్నాడు. ఇంత గొప్ప ఆనందంలో దేవుడు ఆనందిస్తున్నాడు, పరవశిస్తున్నాడు, తృప్తి పొందుతున్నాడు. అతని ఒంటరితనాన్ని చూసి దేవుడు బాధపడిపోయాడు. సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేశాడు. నిద్రపుచ్చి ఆపరేషన్ చేసి బయటికి తెచ్చి ఒక ఆవిడని పెట్టాడు. నిద్ర సంతోషించండి అన్నాడు. ఎంత ఫ్రాజిల్గా, అంటే గాజు పదార్థంలాగా తయారు చేసి చల్లపూట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆది కాండము 3వ అధ్యాయంలో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 8వ వచనంలో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందో చూడండి. చల్లపూటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా. ఆగండి. ఏం చేశారు? ఏ మొట్టమొదటిదైతే తయారయ్యిందో,
ఏ గొప్పదైతే తయారైందో, ఎంత మంచిదైతే తయారైందో, ఎంత ఉత్తమమైనదైతే తయారైందో, ప్రపంచానికి ఆది అని ఒకటి తయారు చేస్తే ఆ ఒక్కటే చెడిపోతే ఆయన బాధపడాలా, కోప్పడాలా, మామూలుగా పిలవాలా? చెప్పండి. మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, పెళ్లి సంబంధం, లడ్డూలు తయారు చేసావు, వాళ్ళు చూడడానికి ఫైనలైజ్ చేసుకోవడానికి వస్తున్నామని చెప్పారు. ప్లేట్ నిండా 1 2 3 4 5 6 7 8 లెక్క పెట్టి 36 చక్కగా పెట్టావు. నీ పిల్లోడికి చెప్పావు, జాగ్రత్తరా, టేబుల్ మీద పెట్టు, వాళ్ళు వస్తున్నారు, ఈ మిఠాయి నేనే స్పెషల్, మా అమ్మ నాకు నేర్పింది, మా అమ్మమ్మ ఆ అమ్మకి అమ్మమ్మ, నాకు నేను పర్ఫెక్ట్, చక్కటి జీడిపప్పులు కిస్మిస్లు మెరిసిపోతున్నాయి అనుకుంటే వెళ్తున్నాడు. తిన్నగా వెళ్ళి గుద్దీశాడు. ఒక్క లడ్డు ప్లేట్లో లేదు. గెస్ట్లకి బూందీ పరదా, టైం లేదు. ఫోన్ చేస్తారు, మేడం బయట ఉన్నాము, ఎన్నో ఫ్లోరు? పైన 3వ ఫ్లోరే. ఏటి లడ్డు? ఆడు ప్లేట్ ఇలాగ అడ్డం పెట్టుకుని ఉంచున్నాడు నీ కొడుకు, గద 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 గదలా ఆడుతున్నాడు. ఏం చేసావురా? కళ్ళు కనపట్లా? అన్నెసరీ డైలాగులన్నీ చేసి నీకొల్లు మండిపోతుంది. ఒక 2 గుద్దులు గుద్దితే తప్ప ప్రశాంతంగా ఉండదు, తిడతే తప్ప తృప్తిగా ఉండదు. ఇప్పుడు అది నెత్తలేవు, పిసకలేవు, టైం లేదు, కింద పడిపోయింది, ఎత్తితే ఒక బాధ. మీరు ధన్యులు. ఎంత స్టోరీ ఇన్ని కూడా మాట్లాడకుండా ఉన్నారు. ధన్యులు ఉంటారా? సైలెంట్గా ఉంటారా? ఎల్ని చెప్తాను. పాజ్ నొక్కి యాక్షన్కి రియాక్షన్ స్టార్ట్ చేసి మొత్తానికి గబగబా ఆ స్వీట్ అంతా తుడిచేసి దాన్ని ఏదో గొడ్డేసేసి దానికి ఏదో చేసి మొత్తానికి ఏదో చేసి సిచ్యువేషన్ పాసిఫై చేసేసి ఒక ఆలోచన. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా పిలుస్తావు చెప్పండి అండి? ఆడు ఆల్రెడీ మంచం కింద దూరాడు. ఎలా పిలుస్తావు? పార్కులోకి వెళ్ళి చెట్టు వెనకాతలు దూరాడు ఆదాము. ఇప్పుడు పిలువు ఎలా పిలుస్తావు? ద వన్, ఏ మనిషితో అయితే ప్రపంచాన్ని తయారు చేద్దామని దేవుడు ఆలోచించేశాడు, ఏ మనిషిలోనికైతే తన జీవపు ఆత్మను ఊదాడు, ఏ మనిషి రూపాన్నైతే పోలికనైతే ప్రపంచానికి మనుషుల ఊహకందని ఒక తయారీని తయారు చేయాలని దేవుడు అనుకున్నాడు, ఆ వ్యక్తి తప్పు చేసి చెట్లు చట్టు దాక్కుంటే 9వ వచనంలో ఆదాముని ఒరే ఆదామా రారా అన్నాడు అని ఉంది అక్కడ. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి కేకలేసి గద్దించి మాట్లాడవేమమ్మా, ఏముందో చదువు, పిలిచే ఉందా? మన గురించి రాయండి, ఇప్పుడు మన ఆదాము గురించి రాయండి. అప్పుడు ఆదాము లేక అప్పుడు నువ్వు దేవుడు అనుకో, అప్పుడు పిల్లలు ఏం డైలాగ్ ఏంటి, నెక్స్ట్ డైలాగ్ ఏంటి? అరిచి. ఇంకా అసలు పరిస్థితి నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, 2 రోజుల నుంచి నా మెడ గొంతులో మాట రాకుండా పట్టేసుకుంది మాట ఇదే. ఎంత తప్పు చేస్తే ఆ మనిషిని పిలిచాడా? అది ప్రేమ ఏంటండి? ఆ సృష్టి భంగం కలిగిపోయింది కదా, అపవాదికి చోటు ఇచ్చేశాడు కదా, అతను మాట వినలేదు కదా, చెప్పిన పని చేయలేదు కదా, అంత జరిగిన ఆ మనిషిని పిలిచి హి కాల్డ్, హి డిడ్ంట్ షౌటెడ్. ఆడు అరవలేదు, దేవుడు కేకలేయలేదు, గట్టిగా మాట్లాడలేదు. ఓ భర్త వినపడుతుందా? స్త్రీకి పెనిమిటి తల క్రీస్తు. ఏం చేయాలి? ఆ వ్యక్తిని అకారణంగా పిలవటానికి ఎంత ప్రేమ చూపించాడో తెలుసా? అని పిలిచి వాళ్ళందరినీ పిలిచి వెనక్కి పిలుచుకుని వాళ్ళిద్దరితో మాట్లాడి ప్రతి చక్కటి విషయాన్ని చేశాడట. ఇక్కడ 2 పనులు జరిగాయి. 2 పనులు తేడా ఏంటో చెప్తాను వినండి. మొదటి తేడా ఏంటో తెలుసా? దేవుని పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లరా. అది నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. మీరు ఎవరైనా ఇలా చేసేవాళ్ళు ఉంటే చెయ్యండి. ఐ రికమెండ్ యూ. నెంబర్ 1 ఏంటో తెలుసా? 3వ అధ్యాయంకి వచ్చి 14వ వచనం నుంచి వాళ్ళని పిలిచి దేవుడు డీల్ చేసిన విధానం చూపిస్తాను చూడండి. ఆదికాండము 3:14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై. ఎలా చెప్తారు నువ్వైతే? మీ పవర్ఫుల్ వాయిస్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దేవుడు ఎలా డీల్ చేశాడు? ఏం చెప్పాడు? ఇలా రమ్మా, వచ్చాడు. నువ్వు చేసింది తప్పు కదా, ఇక ఈ రోజు నుంచి నువ్వు శపించబడ్డావు, నువ్వు నేల మీద పాకు, నువ్వు కాళ్ళను పట్టుకుంటే ఆడు నీ తలకే తొక్కుతాడు, వెళ్ళిపో అన్నాడు.
కోపం లేదు, ఎక్కడా కోప్పడినట్లే చూసుకోండి. అక్కడ తక్కువగా మాట్లాడలేదు ఆ మనిషిని. ఆ తప్పు చేసిన వ్యక్తి ఎదుట పడితే ఆ తప్పు చేసిన వ్యక్తిని ఎక్కడా పౌరుషంగా ఒక్క పదం మాట్లాడలేదు దేవుడు. దట్స్ వాట్ గాడ్స్ డీలింగ్. తర్వాత అక్కడ మనిషిని పిలిచాడు. అమ్మా దా అన్నాడు. అవ్వమ్మ దేవా అనుకుని వచ్చింది. నువ్వు నేనేంతైతే చెప్పానో ఆ మాట వినలేదు కదా, నీకు డెలివరీ అనేది ఒకటి జరుగుద్ది. ఆ డెలివరీ అంటే పిల్లల్ని కంటావు, ఒక కొద్ది రోజులు మోస్తావు, ఆ తర్వాత ఫ్రీగా బయటికి రాడాడు, ఏడిపించుకుని వస్తాడు, విపరీతమైన నొప్పులు వస్తాయి, నువ్వు చచ్చిపోవచ్చు కూడా, నీ ప్రాణం పోవచ్చు కూడా. ఆ ప్రసవ వేదన మామూలుగా ఉంటుంది, ఇప్పుడు నీకు డబల్ అయిపోద్ది, వెళ్ళిపో అన్నాడు. సైలెంట్ డీలింగ్. నెంబర్ 3 భయ్యద్దా అన్నాడు. ప్రభా అన్నాడు. ఏం లేదు కానీ నువ్వు తినద్దన్నాక నువ్వు తిన్నావు కదా, ఆవిడ చెప్పిన మాటలిని, అందుకని ఇక నువ్వే పని చేసినా ఫ్రూట్ ఇవ్వదు, గచ్చపొదలు బొలరక్కస్ చెట్లే వస్తాయి, కష్టపడే దున్నుకో, పడు, తెచ్చుకో, తిను, వెళ్ళిపో అన్నాడు. అంత సింపుల్ డీలింగ్. సైలెంట్గా డీల్ చేస్తాడు దేవుడు. మనము దేవుళ్ళారా, ఓ దేవుళ్ళారా, మీకు మీరే దేవుళ్ళు, ఎవడ మాట వింటారు కనుక మీరు ఎలా డీల్ చేస్తారు? యేసు ప్రభు డీలింగ్ ఎలాగ చెప్పనా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో డీల్ చేశాడు. అందరూ పరిగెత్తుకొచ్చాడు. ఈజ్ అబ్సల్యూట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ సన్. దేవుని కుమారుడును అంటే దేవుడు ఎలా చేస్తాడో అలాగే చేయాలి ఆయన, అందుకని అలాగే చేస్తాడు. జాన్ 8 అండ్ 1-11 వచనాలలో వ్యభిచారంతో పట్టబడిన పేరు లేని ఒక స్త్రీ దొరికిపోయిందని దొరికిపోయినట్టు పట్టుకుని ఫుల్గా వేసుకొచ్చారండి. దాన్ని తరిమేటప్పుడు మాటలు ఉంటాయంట. ఎలా మాట్లాడుంటారు చెప్పండి? తప్పు పట్టిన దొరికింది వెళ్ళిపోతుంటే, ఏంటో కొడుకొని ఏంటి రెండు ఇప్పుడు అంటున్నాం కదా, మన రకరకాల వయసులో చూస్తున్నాం. బాధరా, తగిలించడం 4, వడ్డించడం 4, గుద్దరం 4, వేసాయి నా కొడుకుని ఉంటాయా? అదే పనిలో ఆవిడని తీసుకొచ్చారు అక్కడికి. పాపం యేసుప్రభు ఏం చేశారు తెలుసా? సైలెంట్ డీలింగ్. తలదించుకుని రాసుకుంటున్నాడు సైలెంట్గా. దేవుడు శపించాడు ఆదాముని, అవ్వని, నేలని, పాముని. యేసు పాపాన్ని క్షమించాడు. దేవునికి స్తోత్రం. సైలెంట్ క్షమాపణ క్రీస్తుది, సైలెంట్ శిక్ష దేవుంది. ఆ శిక్ష రద్దు చేయడానికి నేను వచ్చానని చూపించిన ప్రేమ క్రీస్తుది. అసలు వర్డ్ లేదు, వొకాబులరీ లేదు. అమ్మా అందరు వెళ్ళిపోయారా? అవును ప్రభువా వెళ్ళిపోయారు. ఎవరు శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకా పాపం చేయకెళ్ళిపో. చులకనగా చూడగలిగిన సందర్భమా కాదా ఆమెని? తప్పు చేసి దొరికిపోతే నువ్వు ఎలా చూస్తావు? తక్కువగా చూస్తావా లేదా? నీ కడుపును పుట్టిన నీ కొడుకే చిన్న మార్కులు రాకపోతేనే అట్టు ఉడికినట్టు ఉడికిపోతావే. నీ భార్య చిన్న తప్పుకు దొరికిపోతేనే ఇష్టానుసారమైన పదాలు రాలిపోతావే. నీ పనివాడు చులకనగా నేను చేయలేకపోతున్నాను ఒక్క నిమిషం ఓపి పట్టంటేనే రెచ్చిపోయి డైలాగులు వాడతావే. నీతో ఉండే పరిస్థితుల మధ్య రకరకాల పరిస్థితుల్లో నువ్వు డైలాగులు వేసేస్తావే. ఎలా ఉంటుంది నీ పరిస్థితి? దేవుడు ఎలా చూస్తాడు చెప్పు? ఆయన పని ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. నువ్వు గద్దించినా మారకపోతే వాళ్ళ మీద స్టాంప్ వేయకు వాళ్ళు ఇలాంటి వాళ్ళని. నువ్వు చెప్తున్నా కూడా వాళ్ళలో మార్పు లేకపోయినా, నేర్పించినా మార్పు లేకపోయినా, ఓర్పుగా ఉన్నా వారిని కామెంట్ చేయకుండా నువ్వు ఉండగలవా? ఇది నిజంగా నాకు ఒక పెద్ద సవాలుగా నిలబడిన పరీక్ష. ఐఎమ్ సఫరింగ్. నేను ఈ విషయంలో చాలా శోధించబడ్డాను. నేను నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. ఏం చెప్పినా, ఎలా చెప్పినా, ఎలా చూపించినా అవతలకి అర్థం అవ్వదు. నా చుట్టూ ఉన్న లోకం అదే, అస్సలు అర్థం అవ్వదు. వాళ్ళు అర్థం చేసుకునే స్థాయికి నేనే దిగలేకపోతున్నాను. అలాగని వాళ్ళని అసహించుకోవడానికి కొద్ది రోజుల పాటు ఒక కోపావేశపు ముద్రను వాడుకునే వాళ్ళని దేవుడు మాట్లాడిన తర్వాత ఆపేసుకున్నాను. లేదు, నో, ఐ షుడ్ నాట్ డీల్ దిస్. ఈ విషయంలో వాళ్ళ చేతకనితనాన్ని, వాళ్ళు చేయలేకపోతున్న తనాన్ని నేను కామెంట్ చేస్తే ఆ చులకన భావానికి హేళన చేస్తున్నాను. ఇది నేను ప్రతిసారి సులువుగా పాపంలో పడిపోతున్నాను. ఐ షుడ్ ఓవర్కమ్ దిస్ లాట్. నాకు తీసుకురా, నన్ను బయటికి తీసుకురా అని స్ట్రగుల్ చాలా ప్రార్థన చేస్తుంటే ప్రభు ఓ మాట చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రేమించు, చెప్పండి నాతో పాటు. సహించు, భరించు, ప్రేమించు,
ఆ, 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 ఆ. దేవుని స్తోత్రం, మీకు అర్థమైపోయింది. హెబ్రీ పత్రిక 4:15 Hebrews chapter 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని. అంటే మనతో సహానుభావం లేనివాడు గాని అంటే ఏం కలిగినట్టు? నీలాంటి టెంప్టేషనే. ఏంటి టెంప్టేషను? ఇప్పుడు ఆయన పరలోకపు సంగతులన్నీ తెలిసినోడా కదా? దేవుని దగ్గర విషయాలన్నీ తెలుసా లేదా? అన్నీ తెలిసి కిందకు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా డైలాగులు చేస్తుంటే ఆయనకి ఎలా కనిపిస్తుంది? చెప్పింది చెయ్యరా అనిపిస్తుందా లేదా? 3 సందర్భాలు చెప్తాను. రాత్రి అంతా చేపలు పట్టాడు పేతురుబయ్య. వల్ల గడుక్కుంటున్నప్పుడు యేసు వచ్చారు. ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం చేస్తామయ్యా అన్నాడు. ఓ పని చెయ్యి, నేను లోపలికి ఎక్కుతాను, నన్ను లోపలికి తీసుకెళ్ళన్నాడు. మళ్ళీ ఇప్పుడు లోపలికా అనలే. సరే పదా అన్నాడు. ఎక్కించుకుని ఓడని ఇలా తీయగలగానే పేతురేట్రా వల ఇక్కడ అన్నాడు. ఊరుకోవే, ఇప్పుడే కడుక్కుని మడతెట్టుకుని ఇలాగ వస్తే మళ్ళీ వల అయ్యే. ఎవడికి తెలియదండి? ఆటు పొట్టు తెలిసినవాడు పేతురు. సమస్తమును సృజించినవాడు దేవుడు. ఆయన నీ పక్కన వాడిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎయ్యి అన్నాడు. ఇప్పుడు నువ్వేం వేస్తావు చెప్పు? ఆల్రెడీ రాత్రి అంతా ప్రయాణం అయింది కదా, వేస్తారా? నిజంగా మనలో మనమే ఇప్పుడు దేవుడే నీకేదో వరం ఇచ్చేసో ప్రత్యక్షత ఇచ్చేసో నీకేదో చేసేస్తే జాలరపేట వెళ్ళి ఒరే పడవ లోపలికి తీసుకెళ్ళని ఇక్కడ వల అయ్యానండి చెళ్ళు మనమా వలలో నేను కప్పెట్టేతాడు. ఎందుకు? ఎలా ఎక్స్ట్రా మాట్లాడతాను నాకు తెలియదేటాను, అంతేనా? సేమ్ సిచ్యువేషను. ఇప్పుడు అన్నాడు ఎయ్యి అన్నాడు. అప్పుడు పేతురు డైలాగ్ వేసాడు తెలుసా? నీ మాట చొప్పున అన్నాడు. అప్పుడు మనదా? మాట్లాడలేదు. చులకనగా చూడగలిసిన సందర్భాలు నీ ముందు చాలా ఉంటాయి. చూడకుండా ఉండడం సహానుభవం కలిగిన క్రీస్తు మనకు మాదిరి. యు విల్ నెవర్ చీప్. ఇప్పటికైనా నీ దగ్గర నీ చుట్టూ ఉండే మనుషుల్లో ఎవరెవరిని నువ్వు చీప్గా చూస్తున్నావు? ఎవరెవరిని చులకనగా చూస్తున్నావు? నీ ఇంటికి వచ్చి నీ దగ్గర పనిచేసే వాళ్ళని చులకనగా చూస్తున్నావా? నీతో ఉండే వారికి చులకనగా ఉందా? వాళ్ళ సామాజిక వర్గాన్ని బట్టి నువ్వు చులకనగా చూస్తున్నావా? సైజును బట్టి, ఎత్తును బట్టి, రంగును బట్టి, రూపాన్ని బట్టి, డబ్బును బట్టి, తెలుపును బట్టి, నలుపును బట్టి, బట్టను బట్టి నువ్వు చులకనగా చూస్తున్నావా? అవతల వ్యక్తిలో క్రీస్తు ప్రేమను చూడలేని నిన్ను ఖచ్చితంగా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. నువ్వు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో 10 సార్లు పడుతున్నావు. జాగ్రత్త. ఉద్యోగాన్ని బట్టి, స్థాయిని బట్టి, దేనిని బట్టి కాదు, ఒక వ్యక్తిని వ్యక్తిలాగా. అందుకే బైబిల్ చెప్తుంది నిన్ను వలే. ఇప్పుడు నేను ప్రేమించకపోతే నేను ఎవరి మీదకి వెళ్తున్నాను? దేవుని సృష్టి మీదకు, సృష్టికర్త మీదకు, సృష్టికర్త యొక్క ఆలోచన మీదకు. ఇప్పుడు నా నోట్లో నుంచి ఎవరి మీదనైనా హేళన భావన, ఎవరితోనైనా చులకన భావన నాకు వచ్చింది అని అంటే డైరెక్ట్గా నేను ఎవరితో హ్యాండిల్ చేయబడుతున్నాను? ఇక నుంచి తిట్టుకోండి చూద్దాం. వేస్ట్ ఫెలో అనండి, పనికిమాలినోడు అనండి, ఈడు ఇలాంటోడు అది అలాంటిదని నీ ఇంట్లో వాళ్ళని తిట్టండి. ఏమైనా తిట్టినా అది నీ మీద విమర్శగా నిలబడిపోద్ది. జాగ్రత్త. వాళ్ళ అమ్మగారు తిట్టి వాడు ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడు వెళ్ళిపోతూ ఒకసారి ప్రార్థన చేసుకుందామని నా దగ్గరికి వచ్చాడు. ఏమ్మా చెమటలు పట్టేస్తున్నాడు ఫుల్గా. ఏంటిరానంటే ప్రార్థన చేసుకుంటానండి అని వదిలేండి అన్నాడు. ఏసీ అయినా అన్నాను. వద్దన్నయ్యా అన్నాడు. కూర్చున్నాడు. ఆడ వెళ్ళిపోతాడేమో అని చెప్పి నేను అక్కడ టచ్ ఆడుతున్నాను. ఎందుకంటే పరిస్థితి తేడాగా ఉందని లోపల ఏదో వేదనగా ఉంది. అలా చూస్తున్నాను. వాడు వచ్చాడు. అన్నయ్య బాయ్ అన్నయ్య అన్నాడు. ఇంటికి వెళ్తున్నావా ఎక్కడికైనా వెళ్తున్నావా అంటే తలదించుకున్నావు ఎందుకురా? ఎత్తు అను. సత్కార్యం చేసిన ఏడలు నువ్వు తల ఎత్తుకున్నావా? ఎత్తట్లేదు ఇడు. ఏరా ఏమైందిరా? మాట్లాడరా బాబు, ఉచ్చాలు రాలిపోవు. చెప్పు సరిగ్గా అమ్మకు ఫోన్ చేయమంటావు అన్నాడు. అంటే ఇది జరిగింది అక్కడే. ఒక్క నిమిషం అమ్మతో మాట్లాడతాను. వద్దన్నయ్య. ఏమండి? నేను పారిపోవడానికి వచ్చాను. అంతేనా? ఎటు వెళ్తావు చెప్పు, పంపిస్తాను. ఆడి కొంచెం అని ఈడు ముందు ఇలాగే మాట్లాడతాడు, నన్ను బుక్ చేసేస్తాడు అనుకున్నట్టున్నాడు. అన్నాడు వాళ్ళ అమ్మ కొన్ని తిట్లు తిట్టిందంట. ఆ తిట్లు వాడు భరించలేక రాత్రంతా ఓపిక పట్టి అన్నం తినకుండా ఏడ్చి తెల్లవారే పారిపోయి వాళ్ళ అమ్మగారు అన్న మాటలకి వాడు ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటే అన్నాడు. ఏం తిట్టిందిరా? వాడు చెప్పాడు. అన్నాను అవునా అన్నాను. ఆ తిట్టు నీకు చెందుద్దా? అసలు నాకు అవ్వదన్నా, నాకు చెందదా అన్నాను. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా అంటే అమ్మకు తిట్టిందా? అమ్మ తిట్టింది, అలా చేసేవాడిని తిట్టింది. నువ్వు అలా చేయలేదు కదా? చేయలేదని. అది మరి నువ్వెందుకు ఫీల్ అయ్యావు? అమ్మకు చెప్పలేకపోయి అమ్మ నాకు తిట్టి చెందదు, తిట్టు మార్చని చెప్పాలి కదా అని. అలా కాదన్న. మరి నువ్వు ఎలాగరా ఆలోచిస్తున్నావు అని అంటే అన్నాడు. కొంచెం తగ్గింది, రీడింగ్ తగ్గింది. ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే సెట్ అయిపోతాడులే అనుకుని ప్రభు నాకు మాటలు ఇవ్వు అనుకుని వాడితో మాట్లాడారు. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే పారిపోబోయాను రా.
అప్పుడు నేను మా అమ్మగారు నన్ను ఏంటంటే ఒక చిన్న చీప్ తిట్టేసింది. తిట్టిస్తే అమ్మ ఆ తిట్టు నీ కొడుకునే కదా అని అడిగాను. వెంటనే ఆవిడ కామ్ అయిపోయిందిరా. అప్పటి నుంచి నేను ఇంట్లో నుంచి పారిపోవాలని అవసరం రాలేదు అన్నానంటే, అన్నయ్య ఇంటికి వెళ్ళిపోతానని అన్నాడు. ఒక్క నిమిషం సందీప్ అన్ని దింపుతాడులే ఉండు అన్నాను. వద్దన్నయ్య నేను వెళ్ళిపోతానయ్యా, ఇంకెక్కడికి వెళ్ళాను, ఎందుకంటే నాకు ఆన్సర్ దొరికిపోయిందన్నయ్య, దేవుడు చెప్పాడన్నయ్య. వాడి ఇంటికి వెళ్ళాడు. వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, నేను రాత్రి నుంచి వీడు కనపట్టలేదన్నా, పొద్దున్న పాటుకు వచ్చాడు, రాత్రి ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియదు, ఈ ఇంట్లో నుంచి వచ్చిన అబద్ధం చెప్పాడు. పిల్లల్ని ప్రేమించేటువంటి నిన్ను దుఃఖపడకుండా చూసుకునే బాధ్యత నా ప్రభుది. నీ పిల్లల్ని దుఃఖపరచకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన మీది. వాళ్ళని సతాయించకండి, హింసించకండి, తిట్లు తిట్టకండి, చులకనగా చూడకండి. వాళ్ళు మీ మీద బలం చూపెట్టలేకపోతున్నారని వాళ్ళని హేళనగా మాట్లాడకండి. వాళ్ళతో మీరు ప్రేమను, తండ్రి యొక్క స్వరూపాన్ని ఎలాగైతే తప్పు చేసిన పిల్లలకి ఆదాము అవ్వతో చూశాడో, కయ్యను ఆ హెబెల్తో కయ్యంతో డీల్ చేశాడో దేవుడు, నువ్వు అలా స్పందించు. దయచేసి చులకనగా చేయకండి. వచ్చే వారం అసలు చులకనగా చేయటానికి మధ్యలో ఉండేటువంటి ప్రేరేపణలు ఏంటో వాటిని సమయాన్ని బట్టి మనం పరిశీలించుకుందాం. ప్రభు సహాయం అడుగుదాం, ప్రార్థన చేద్దాం.